అందరికి శనార్థులు. పండుగ పూట ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నేను శిల్పారామం కాడికి వచ్చిన. హైదరాబాద్ లో శిల్పారామము సంక్రాంతి పండుగకు చూడాలంటే పేద శిల్పారామము మస్తు ముద్దుగా ఉంటది. మన ఊరికి పోయినట్టు, మన పల్లెకు పోయినట్టు, మన వాడకు పోయినట్టు అద్భుతమైనటువంటి కట్టడాలు ఉంటాయి. ఊరికి సంబంధించినట్టుగా ఆ కమాన్లు గిమాన్లు అవన్నీ చూస్తే ఎంత ముద్దుగుంటాయో. మన ఊళ్ళల్లో అయితే ఎట్లా గంగిరెద్దులలో వస్తారో అట్లనే ఇక్కడ అన్ని రకాల కళారూపాలలో వచ్చి పండుగ చేస్తారు. మరి వాళ్ళందరినీ కూడా చూసి పలకరియనికే, గంగిరెద్దులను చూడనికే, మిలిగిన కళాకారులను అందరినీ చూడనికే నేను కూడా వచ్చిన. మొత్తానికైతే ఈరోజు గంగిరెద్దుల అన్నల కాడికి వచ్చిన. అన్న నమస్తే, బాగున్నామా? నమస్తే. ఏ ఊరోళ్ళనా? మాది అంకిరెడ్డిపల్లెమ్మా. అంటే ఎక్కడ అన్నది? ఇక్కడ కిసరడు దగ్గర. అన్న ఇప్పుడు గంగిరెద్దు ఎన్నేళ్ళ కింద సాగుతున్నావు? అమ్మ మా తాతల కాంచి, మా నాయనల కాంచి. కాదే అన్న, ఇది ఎన్నేళ్ళు బతుకుంటది? ఇది 20 సంవత్సరాలు ఉంటుందమ్మా. 25. మరి మీ తాతల కాంచి అంటున్నావు? మా తాతలు ఉన్నప్పుడు మా నాయనలు ఉంటున్నారు. మా నాయనలు వచ్చినాక మేము ఉన్నాం. అయితే దాన్ని పట్టుకొని గంగిరెద్దుని పట్టుకొని ఇంతవరకు సాధించడం. ఒక గవర్నమెంట్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ మమ్మల్ని పట్టుకొని సాధించితే ఏం లేదు. మనం కళాకారులు కళాకారులు కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అంత మనసులంతా మానవులంతా ఒకటే. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఓట్ల గురించి వచ్చి నరసింహ ఓట్లే, సీను ఓట్లే అనేది అవసరం కాదు. మమ్మల్ని కూడా కొంచెం సహకరించాలి కదా. మాకు ఇల్లు లేక మేము అడగతే పిచ్చాక రోడ్డు మీద పడి బతున్నాం. మేము అన్నం పెట్టుకుంటున్నాం, ఇంటింటికి అన్నం పెట్టుకుంటున్నాం, రోడ్డు మీద కూర్చొని తింటున్నాం. మాకు ఎంత ఇబ్బంది. అదే అన్న, నాకు ఎప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ అంతా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోను దుకాణంకు పోను, ఫోన్ ఇట్లా కొట్టను, దుకాణం వల్ల దాంట్లకు ముగ్గులకు వీళ్ళ పైసలు పోను, ఇదే నడుస్తున్నది. ఇప్పుడు మరి నీతో వచ్చి ఇట్లా చిల్లర ఎవరన్నా ఏస్తున్నారా? 10 రూపాయలు, 20 రూపాయలు దేగలిగిన వాళ్ళు వేస్తారు, దేగలిగిన వాళ్ళు వేయలేదు. ఒకటి మిషన్ పెట్టుకోకపోయినవే అన్న. అదెల్లా నాకు లేదు కదమ్మా. మొదటి ఉంటే ఇప్పుడు వచ్చిన అడవంతరాన ఏమో ఒకటి దొరుకుతుంది. అది కిరాణా దుకాణాలలో పెడుతున్నారు కదనే, మనం పోయి ఫోన్ ఇట్లా పెట్టాలి. పెట్టంగానే ఫోన్లకి పోతాయి. అది మొదటి నుండి మా తాత నుంచి మా నాయన అన్నోళ్ళకి అట్లా ఫోన్లో పెట్టి పైసలు తీసుకున్నాడు రాదంట. బుద్ధి పుట్టి దేగలిగి బుద్ధి పుట్టి ఆడ బట్టలు వేసుకుంటే చేయబడతాను అంత. అన్న మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. దీనికి ఇప్పుడు గడ్డికి దాని గాసము ఏదో ఒకటి కావాలి కదా, ఎంత ఖర్చు అవుతుంది? ఒక మంచి దానికి కావాల్సితే రోజుకు దానికి మేత, నీళ్లు, దాన ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తుంది అమ్మగారు. రోజుకి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎద్దుకు. ఒక కుటుంబం బతకొచ్చు 30,000 ఖర్చు వస్తుంది. అన్న కుటుంబం అంటే ముచ్చటి అదికొచ్చింది నాకు. నువ్వేమో మంచిగా పచ్చ అంగి వేసుకున్నావు, ఆ అన్ననేమో కోటే వేసుకున్నాడు ముద్దుగా. అన్న ఈ కోట్లన్నీ కుట్టించుకుంటారా? మీకు ఒకటే కోట ఉన్నదా? మాకు 2-3 ఉన్నాయా లేకుంటే ఒకటే ఉన్నదా? ఏమడదా? కోట్లన్నీ కూడా మంచిగా ఆడుకుంటున్నాం. మాయల బట్టి మాసిపోయిందంటే అది ఇరిసేసి ఇంకోదాన్ని వేసుకుంటాం. అన్నోళ్ళ దగ్గర ఉన్న కోట్లు మంచిగా కోట్లు వేసుకొని వస్తారు కదా, వీళ్ళ దగ్గర బాగానే కోట్లు ఉన్నాయి, కోటీశ్వరుల లెక్క అనుకున్నాను. లేదమ్మా, కోట్లు ఈ ఆట ఆడడం, ఈ పీక పట్టుకొని రోడ్డు మీద అదే పీక పట్టుకొని పాట పాడము, ఆట ఆడమంటే ఇంకొక ఏమొచ్చటి అదికొచ్చింది. ఇప్పుడు అంతా పొరలకు వచ్చిన పాటలు అంటే అరే డీజే టిల్లు పెట్టు 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 వాడు పెట్టిన దాకా పెడతానే ఉంటారు. మరి మన ఏమో పాత పాటలు కదా, నీ కొండలలో నెలకొన్న ఏడువాడని వాడుతున్నారు. ఈ పొరలు వింటున్నారా? అయ్యన్నా అదే అంటున్నాయి. ఎట్లా నడుస్తున్నది ఏం కథ ఇది? ఈ ముచ్చట నాకు ఎప్పుడు అనుమానమే. ఎందుకంటే మా ఊళ్ళకి ఇట్లా వచ్చినా కూడా ఇటువంటి పాటలే అన్నమాచార్య కీర్తనలు వాడుకుంటూ పోతారు. ఈ దినం పొరలు అరే వీడిని అడిగదాం ఒకరిని. అన్నమయ్య పాటలు తెలుసా? ఇప్పుడు ఈ తాత వాడుతున్న పాట అర్థమైందా నీకు? పొరలకి ఏం అర్థం కాకపాయే అన్న. మరి నీకు ఎట్లా ఇట్లా అర్థం కావు కదా, అయినా కూడా వింటారా? అమ్మా మొదటి మంచం పాత పాటలు పాడేది, కొత్త అంటే మాకు రావు కదా. ఏ నేర్చుకో, ఈ త్యాపకు డీజే టిల్లు పెట్టు 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 అంటేనే ఉండాలి. మొదట చదువు అంటే ఇప్పుడు నేర్చుకోవచ్చు. మొదటే చదువు లేదు. ఇండ్లు కట్టుకొని ఇండ్లలో మీరు ఉంట్రి, గుర్తు చేసుకొని బయట మేము ఉంటే ఊరికి మా బతుకులు ఊరే పాప మా అన్న మా బతుకులు ఇట్లున్నాయి, గుడి చేసుకొని ఇట్లున్నాం. నీ పేరేంది?
నా పేరు నరసింహమ్మ. నరసింహన్న ఏ ఊరికేం చచ్చిన అన్నావు? ఊనపర్తి ఉంటే వచ్చినమ్మా. ఊనపర్తి వాళ్ళు కానీ ఇక్కడ కిసరగుట్ట కాడ ఉంటున్నారంట వీళ్ళంతా. మొత్తానికైతే ఈ రోజు మన V6 పబ్లిక్ కోసం ముద్దుగా గంగిరెద్దును ఆడించిన నరసింహన్నకు నమస్కారం. ఓయన్న నీకు కూడా నమస్కారం. నమస్కారం. నువ్వే పెద్దోడు అన్నకు నమస్కారం పెట్టి మంచిగా అన్న అవతల బంది పోతనే పోయినట్లు చూసేసి మొత్తానికైతే పబ్లిక్ లకెంచి ఆడ గంగిరెద్దును ఆడిపించే కాడికెంచి షురు చేసి మెల్లగా నడుచుకుంటా ఇట్లా లోపలికి పోతున్నాము. లోపలికి పోతుంటే కూడా మొత్తం ఇగో బుడ్డ పిల్లలను తీసుకొని బాగున్నా బెట్ట. అరే తమ్ముడు నమస్తే. ఎక్కడికి? ఇక్కడ పటాన్చేరు. తమి ఊరికి ఎక్కడైనా పోయినరా? ఇటే వచ్చుడా? ఏ జాబ్ లో వాళ్ళు ఎక్కడో పోలేదు, ఇక్కడికే వచ్చినాము. అయ్యో ఏ ఊరు తమ్మి మీది? మహబూబ్ నగర్. పాప మీ తమ్మునా లేదు మహబూబ్ నగర్ అంటే ఒక్కని వచ్చిన సంటిదాన్ని వేసుకొని భార్య కూడా వచ్చింది. వచ్చినమా అమ్మ? పోలేదా మహబూబ్ నగర్ మారా? పోలేదు, హైదరాబాద్ కూడా చూద్దాం. ఎట్లా అనిపించింది అమ్మ ఈడ సంక్రాంతి? మంచిగా షాపింగ్ బాగుంటది. షాపింగ్ చేసి చేపించిండా తమ్ముడేమన్నా? చేపించిండు పాపకి. ఇక పెళ్లి అయినాక భార్య మీద ప్రేమ చాలా ఉంటది, కానీ బిడ్డ పుట్టిందంటే అయిపోయి ఇక అట్లేం లేదు. అర్ధలకి ఏమన్నా కొని కొనిస్తా మొత్తం ఆల్రెడీ కొనిచ్చిన పాప పుట్టింది పాపకి ఇంకా అంతే. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఆమెకే కొనిచ్చిండట, ఇప్పుడు పాప పుట్టిందని పాపకు కొనిస్తున్నాడంట. అట్లా మెల్లగా వద్దాం. బాగున్నావు అక్క? కళ్ళద్దాలు పెట్టుకున్నావు ఆపరేషన్? మా ఊర్లో కళ్ళకు ఆపరేషన్లు అయితే ఇట్లా పెట్టుకుంటారు, అందుకని నాకు ఎరక. అక్క ఏ ఊరు ఏం కదా? సిద్దిపేట. పోయమ్మ సిద్దిపేట వాళ్ళ మీరు? ఏడు ఉంటారు అక్క సిద్దిపేట? మోయిన్పూర్ వాళ్ళ. అక్క ఏం పేరు నీ పేరు? సావిత్రి. సావిత్రి అక్క మీ అమ్మమ్మ నాయనమ్మ ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? జోర్. ముద్దుగా లడ్డుగా లెక్కున్నాడు ముద్దుగా. 75 సంవత్సరాలు ఈమెకి శిల్పారామంలో చూద్దామని వచ్చింది. సంక్రాంతి పండుగకు గొప్పెమ్మలు పెడతారా? పెడతామండి, 10 రూపాయలు ఇస్తే పెడుతున్నాం. 10 రూపాయలకి ఇంత పేడ కొనుక్కొచ్చుకొని. పేడ కొనుక్కొచ్చుకొని పెడుతున్నారా అంట 10 రూపాయలు. మన సంప్రదాయం పొడగొట్టదు కదమ్మా, చెప్పమ్మా. అదక్క వెనకటికి అంటే రేగుబండ్లు తెంపుకోనికే ఓవుడు, గట్ల పొంటి చెట్ల పొంటి నువ్వు అయినా అవక్క? నేను పోలే, జీతగాళ్ళు పోదురు తెప్పిస్తుంటివా? ఇప్పుడు కూడా వస్తున్నారా మరి తీసుకొని? ఉన్నారు, కొనుక్కొచ్చుకుంటున్నామమ్మా. ఇప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నావు అక్క? ఎట్లా కొనుక్కొచ్చుకున్నావు అమ్మ? అన్ని 10 రూపాయలు 20 రూపాయలకు కుప్పల్లాగా పెడతారమ్మా. కుప్పలు నిన్ను కుప్పలు పెడతారు. అవి మొత్తం మొన్న సాయంత్రం తెచ్చుకుంటే నిన్నకు ఈ రోజుకు కంప్లీట్ చేసుకున్నాం. కొంతమంది 2 రోజులే వేస్తారు. 2 రోజులే అమ్మ. అంటే ముగ్గు 3 రోజులు వేస్తారు, కానీ గొబ్బెమ్మలు అవన్నీ కూడా 2 రోజులే. 2 రోజులే అమ్మ. 2 రోజులు పెడతారు. లేదంటే మళ్ళీ ముక్కన్మ దాకా పెట్టుకోవాలి. వెనక దాకా 4 రోజుల కాడ దాకా పెట్టాలి. అక్క చెల్లె నీ పేరేంది? హేమలత. హేమలతమ్మ ఎడికెచ్చి నువ్వు? షాపూర్ నగర్. సిద్దిపేటలు కాదా? షాపూర్ నగర్. మాది పండుగకు ఇంటికి పోలేదు. ఇక్కడ మరి ఇంటికి పోలేదు కదా? అరిసెలు వండినాము, అప్పాలు వండినాము, గజ్జలు చేసినాము. అరిసెలు అప్పలు గర్జలు చేసిందంట ఈ చెల్లెలు ఇంటికి పోకుండా. అక్క నమస్తే. ఏడికెంచి అక్క? లింగంపల్లి. అక్క ఏం వండినామక్క పండుగకు? గజ్జలు, మురుకులు, పల్లీల పోలేలు. పల్లీల పోలేలు. అక్క పోలేలు చేయరు కదా అక్క? ఉగాది కదా మన తాడు పోలేలు చేసుకుంటాం. పల్లెల పోలేలు, నువ్వులు పల్లీలు వేసి చేసుకుంటాం. కర్ణాటక మాది. ఈ అక్కలు కర్ణాటక నాట నువ్వులు పల్లీలు వేసి పోలేలు చేసుకుంటారు అక్క. ఏదేమైనా పోలేలు చేయాలంటే కర్ణాటక వాళ్ళకు తర్వాత ఎవరు చేసిన కదక్క? ఇంత పోలేలు చేస్తారు, పెద్ద జొన్న రొట్టె అంతా కదా. అన్న నమస్తే. బాగున్నావా అన్న? ఎవరి ఇంటికి వచ్చినవే? నువ్వే హైదరాబాద్ మా అల్లుని వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎట్లా అయిపోయింది, మామలో అల్లుడిని తీసుకుపోవాలి, కానీ మా అల్లుడే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. అన్న ఎప్పుడు అల్లుడు మన ఇంటికి వచ్చాడేనా? ఒక మారి ఖర్చు పెట్టని అల్లుడు అరిగిపోతే అట్లా ఎప్పుడు పెడుతూనే ఉంటారమ్మా, దానికేం లోటు లేదు నాకు. మా అల్లుళ్ళతో ఎప్పుడైనా పెడతారు వాళ్ళు. దొరికిన నిజమే అమ్మా, నా అదృష్టం అనుకుంటా. మంచిగా ఏం పని చేస్తుంటే అన్న? నేను అప్పుడు సైకిల్ మీద తిరిగి సంచుల వ్యాపారం చేస్తుంటే. ఏం సంచులనా? గన్ని సంచులు మన రేషన్ షాపులలో రావా అవి చేసుకుంటూ ఎట్లుంది నువ్వు చిన్నగా ఉన్నప్పుడు సంక్రాంతి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? చాలా మారిపోయిందమ్మా, చెప్పాలంటే చాలా మారిపోయింది నిజంగా కూడా.
నువ్వు చూసిన మార్పు ఏంది అన్న? అమ్మా మేము చూసినది ఊర్లలో పొడితే చాలా హ్యాపీగా ఉంటుండే కోడి పందాలు అనమ్మా. మీరు ఏ ఊరన్నా? మహబూబ్ నగర్ డిస్టిక్ లో అమ్మా, సీసీకుంట మండల్, నెల్లికొండ గ్రామం. అన్న మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో కూడా కోడి పందాలు ఉంటుండే పెయ్యి చాలా ఉంటుండే. ఒక 15 రోజుల ముందు నుంచే ఉంటుండే. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు మన ఊరిని విడిచిపెట్టి అల్లుని కాడికి వచ్చి అట్లా కాదు. ప్రస్తుతానికి నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నా. హైదరాబాద్ జియాగూడలో ఉన్నా. ఇక్కడనే స్థిరపడిపోయినా. 3 బిడ్డలు నాకు. 2 బిడ్డలు హైదరాబాద్ లో ఇచ్చిన, ఒక బిడ్డ ఖాళీ ఉంది. ఆమె గురించి చదువుతున్నా. హైదరాబాద్ లోనే ఇస్తామని. హైదరాబాద్ లో ఇస్తా. ఏం చదువుకుందన్న నీ బిడ్డ? ఆమె ఇంటర్ వరకే చదివింది, ఎక్కువ చదువుకున్నది. బయట పోయి పని చేసే ఆలోచన లేదు. ఇంట్లోనే ఉంచుకొని మంచిగా ఇంటి పనులు, ఇల్లు బాధ్యతలు అన్ని చూసుకునే పిల్లగాడు ఎవరైనా ఉంటే జియగూడలో ఎందుకంటే మరి మనం ఇట్లా చెప్పుకోవాలి నాన్న. కరెక్ట్ అమ్మా. ఏమైనా ఆడవాళ్ళు ఉద్యోగం చేసుడు, కాలి చేతులు నొచ్చుడు పోర్లకు నీకైపోతున్నారు ఆడవాళ్ళు. ముందుగా ఇసుంటి కొంతమంది ఆలోచన ఉంటది కదన్న. మరి తప్పకుండా మేము అనుకునేటోళ్ళు పబ్లిక్ తోటి మాట్లాడుకుంటా బయటికి వస్తే ఒకసారి దుకాణాలు చూడండి, ఏమన్నా దుకాణాలు ఉన్నాయా? వచ్చిన వాళ్ళు బయట సంక్రాంతి కొనుక్కోకుండా మన ఈడ మొత్తం ఖర్చయ్యేటట్టున్నాయి. పైసలు అన్ని గణం ఉన్నాయి. చీరలు పెట్టిండ్రు, అంగిలు పెట్టిండ్రు, స్కట్లు పెట్టిండ్రు, దుప్పట్లతో సహా అన్నీ ఉన్నాయి ఈడ. మొత్తానికైతే పండుగకు కావాల్సిన ట్రెడిషనల్ వేరు అంటున్నారు కదా. ఈ నడమ మొత్తం కుడతలు వేసుకున్నాడు, ట్రెడిషనల్ వేర్ అన్నాడు. ఆగో ట్రెడిషనల్ కుడత వేర్లు. ఈడైతే బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలను చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఇవి కొండపల్లి బొమ్మలు. అవి ఇట్లా కదిలిస్తే వాటిని ఇట్లా 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 ఆడుతుంటాయి, ముద్దుకుంటాయి అవి. ఇగో ఇవి కూడా కొండపల్లి బొమ్మలే. ఏదేమైనా బొమ్మలు అంటే బొమ్మలతో ఆడుకోవాలి. వాటిని పెట్టి దాని ముఖం మనం చూసుకొని, మన ముఖం అది చూసుకొని కాదు, బొమ్మలతో ఆడుకోవాలి. హైదరాబాద్ హయత్ నగర్ వాళ్ళు ఏం చేసుకున్నారు చెల్లె పండుగకు? కారపప్పలు చేసుకున్నాము, పొద్దున గారెలు, మటన్. కాదమ్మా, ఇప్పుడు పండుగ అంటే ముగ్గులు, రంగులు, గొబ్బెమ్మలు, రేగి పండ్లు, చెరుకు గడలు ఇవన్నీ ఏమన్నా ఉండేనా? ఉన్నాయి. ఏంట కొనుక్కున్నావా లేకపోతే తీసుకొచ్చినవా? తీసుకొచ్చినావు. ఏడికంచి వచ్చినాయి? ఇక్కడి నుంచే. గారపప్పలు చేసుకున్నాము. నిన్న కుండలు భోగి కదా, కుండలు వేసుకున్నాము, భోగి పూలు పూసుకున్నాము. భోగి పూలు, భోగి రేగాయలతోటి రూపాయి సిక్కలు, ఆటన సిక్కలు వేసి పోస్తారు. చిన్న పూల కక్షింతలకి ఇట్లా వేసి పూల రెక్కలు వేసి. ఈ చెల్లెని చూడండి, అమ్మాయి మనమరాళ్ళు ఉన్నదంట. నాయమేనమ్మా, 2 మనవరాళ్ళు. అక్క నువ్వు వేడికించి ఏం కొన్నావు? కుండ కాదక్క, చేపలు వండుకోవచ్చు అని. చేపలు వండుకోండి. రేపు కనుమ కదా, ముందుగా ఒకసారి చూద్దాం. ఎంత పడ్డది అక్క? 400కి ఇచ్చినాము, 300కి ఇచ్చింది. 400 చెప్పి 300కి ఇచ్చింది. మంచిగా ఉంది చేపలు. అమ్మ ముద్దుగా చాలా బాగుంది, మంచిగా ఉంది కదా అక్క. ఇల్లు ఎన్ని చేపలు పడతాయి అక్క? కిలో చేపలు ఏదో కొంచెం వండుకుంటాం. ఒక కిలో చేపకు 8 కన్నా ఎక్కువ ముక్కలు రావు. అంతే ఎక్కువ చేపలే వండుకుంటాం. 8 ముక్కలు పడతాయి. చాలక ఎంతో అంత చాలు. మంచి కుండలు వండుకుంటే పెద్దది వండుకు తెచ్చుకోవద్దా? మా మనమరాళ్ళు తినారు చేపలు. పుట్టిన కొడుకు నేనే. మీ ఊరు ఉప్పలకేంచిడికి చూడడానికి వచ్చిన వచ్చిండ్రా అంటే ముద్దుగా నడవండి. అట్లా చూసుకుంటూ పోదామండి. మొత్తానికి శిల్పరామంలో తిరుగుతుంటే చిన్న పబ్లిక్ కాదు, ఒక్కసారి ఇట్లా చూడండి. మస్తు ఇసుకేస్తే రాలని జనం. జాతర నడుస్తున్నది ఈడ. మస్తు పబ్లిక్ అంటే మస్తు పబ్లిక్. ఊర్లకి ఓనోళ్ళు అందరూ హైదరాబాద్కే వచ్చిండ్రు. అన్న నమస్తే, వదిలే నమస్తే, పండుగ శుభాకాంక్షలు. అక్క ఏడికెంచి వచ్చిండ్రు మీరు? ఇక వీళ్ళు పాటం చేరువాళ్ళంట. ఏమండినవక్క మరి పండుగకు? మాది పక్క సిద్దిపేట. నేను సకినాలు పోసిన, గర్జలు చేసిన. మేము గర్జలే అంటాం. గర్జలే అంటాం. మేమేమన్నా అక్కడోళ్ళం అనుకున్నావా? ఇక్కడోళ్ళమే. ఏం గర్జలు చేసినాం అక్క? పల్లీల నువ్వులు, కొబ్బరి, చక్కెర వేసిపోయినా. నువ్వులు, కొబ్బరి, చక్కెర వేసి పల్లీలు వేసిందంట. కొన్నేమో బెల్లంతో చేసా. అన్న నీయమేనా? అప్పాలు చేసిన, మురుకులు చేసిన. బాగుంది పండుగ, సూపర్ ఉంది శిల్పారామం. నేను చాలా సార్లు వస్తాను, కాకపోతే ఊరు వెళ్ళలేదని ఇక్కడికి వచ్చాను. ఊరికి ఎందుకు పోలేదమ్మా? మరా పిల్లోడు లేడు, ఆంధ్రాకి వెళ్ళాడు. పాపం పిల్లగాడు, సిద్దిపేట పిల్లగాడు ఆంధ్రాకి పోయినారు. వాళ్ళ అమ్మ నాయన శిల్పరామంలో వచ్చి తిరుగుతున్నారు. మీరు పోయి ఊళ్ళో ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తావన్నా? అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పండుగ ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నది? చిన్న ఉన్నప్పుడే బాగుంది.
ఇప్పుడు అస్సలు బాగాలేదు, నిజంగా బాగాలేదు. నానమ్మ అమ్మమ్మ వాళ్ళతో ఉన్నంత ఆపిక అయితే లేదు, నిజంగా లేదు. వాళ్ళని గుర్తు చేసుకుంటే నిజంగా బాధ అనిపిస్తుంది తెలుసా. వాళ్ళు ఉండి ఇలా ఉండండి, మీరు ఇలా చెయ్యండి అన్నప్పుడే బాగుంది. ఇప్పుడు అసలు కరోనా వచ్చినాక ఆ రిలేషనే పోయింది. అమ్మ ఒకప్పుడు అంటే పండుగ అంటే అమ్మమ్మలు నాయనమ్మలు ముచ్చట్లు వడియాలు ఏమంటారు సకినాలు పోస్తుంటే ఎన్ని ముచ్చట్లు చెప్తురు, ఎన్ని ముచ్చట్లు చుట్టుపక్కల అందరూ వచ్చి చేసేవారు. ఎంతమంది 10 ఇంట్లో వస్తే ఒక్కరింట్లో అయిపోయినా ఇప్పుడు అవును పలకరయ్యారు. వాడు సస్తుండ అన్నా గానీ ఏమోలే యాక్షన్ చేస్తుందేమో అంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళకి విలువిస్తుడు తప్ప డబ్బులు లేని వాళ్ళకి విలువ ఇవ్వట్లేరు అసలు. అదైతే పాపం ఎంత రోజులు లెక్క లేవంటే అన్న చిన్నగున్నప్పుడు మీ నాయనమ్మ చెప్పిన ముచ్చటేంది పండుగ పూట? ఏం లేదు, సకినాలు బజ్జీలు చేసి పెట్టు. ఆమె సకినాలు బజ్జీలు చేసి పెడుతున్నట్ట పోయేస్తాను అన్న. ఇగో ఇంతకు చిన్నమ్మ వచ్చింది. బాగున్నా అక్క? ఏ ఊరళ్ళు? మాదా పలాస. ఈ అక్క పలాసోళ్ళు కాజులు ఉంటాయి కదా, జీడిపప్పు అంటారు. ఆ జీడిపప్పు ఫేమస్ మీది పట్టుకొచ్చినవా మరి పిల్లలకి ఇట్లా అందరికి? వెళ్తే తెచ్చుకుంటాం అక్క. మీరు అందరు పండుగ కట్టొస్తే మీరు ఇటు వచ్చిండ్రక్క? మేము ఇక్కడే ఉంటాము. మరి ఊరికి పోలేదా పండుగకు? సంవత్సరం ముందు పని పోలేదు, పిల్లలంతా ఇక్కడే ఉన్నాము. పిల్లలందరూ ఈడనే ఉన్నారు. అక్క ఏమేమి చేసిండ్రు పండుగకి? పండగకే గారెలు బూరులు చేసుకున్నాం, పెద్దలకి బట్టలు చూపించుకున్నాం. ఈ రోజు సంక్రాంతికే చేస్తారు అక్క, కనుమకి చేయరా మీరు? చేస్తాము కానీ వంటలు వండుకుంటాం. మనమేమో కనుమ రోజు పెద్దలకు పెట్టుకోవడు అవన్నీ చేస్తాం కదా. సంక్రాంతికి అక్కోళ్ళు అంటే ఆంధ్ర దిక్కున్న వాళ్ళు అందరూ సంక్రాంతి రోజే పెద్దలకు పెడతారు. పెడతాం. భోగి రోజే పండుగ పండుగ చేసుకుంటాం. బట్టలు పెద్దలకు అందరికి చూపిస్తాం. బట్టలు పిండి వంటలు వాట చేస్తాము, పూర్ణాలు చేస్తాం, పాయసం చేస్తాము. అన్ని చేసి పెద్దలకు మేము పూజ చేసుకుంటాం. అన్ని వేసి పెద్దలకు పూజ చేసుకుంటాం అని చెప్తుంది అక్క. పలాస అక్క అంట. ఇగో ఈ అక్కని చూడండి, ముద్దుగున్నది నావలేనే. అమ్మ బాలమ్మకి ఎక్కడికెంచి? పాపిరెడ్డి కాలనీ చందనగర్ వాళ్ళు. అమ్మ చందనగర్ కెంచి మరి ఇక్కడికి ఎట్లా వచ్చినావు? కార్లో వచ్చినాం, మా అబ్బాయి నేను మా కోడన్లు అందరం వచ్చినాం. కార్ తీసుకొని వచ్చిండ్రు. అక్క ఎట్లా అనిపిస్తున్నది శిల్పారామంలో సంక్రాంతి? ఖర్చు పెట్టిండ్రా నీతోటి? ఏం ఖర్చు లేదు, పెట్టలేదు. మామూలుగానే వచ్చినాం పోతున్నాం. ఏం తినిపించలేవా మరి పోర్లకు? తినిపిస్తాం ఇక్కడ ముంగట. మీరే ఊరాళ్ళు అక్క? మేము జనగాం వరంగల్. ఈ అక్కలు జనగాం వాళ్ళు. అక్క నువ్వు చిన్నగున్నప్పుడు ఎట్లుండే పండుగ, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు బాగుంది, ఇప్పుడేం పండుగలు ఉన్నాయి, ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, కామోసుకుంటారు. అక్క ఇప్పుడు అంత ఓటీటీలో సినిమా టాకీస్ సినిమాలు బట్టి జోరుగిడుస్తున్నారు కదా. నువ్వు చిన్నగున్నప్పుడు కూడా చూస్తూ వైట్లని సినిమాలు ఎక్కువ చూడపోదు మేము. మాకు సినిమాలు అంటే తెలియదు, మేము సినిమాలు చూడపోదు. అప్పుడు టీవీలు కూడా లేవు, ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏది లేదు. సంక్రాంతి పండుగకు విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లా మంచి మంచి రూపాలు ఉంటాయి. పబ్లిక్ అందరూ ఊర్లలో ఎట్లుంటారు అవన్నీ చూపిస్తారు. ఏమి రా ఇట్లా కూర్చున్నావు? వచ్చి నువ్వు కూర్చో. అయ్యి అక్క కూర్చో అక్క. ఏం తమ్మి ఎవరికెంచి వచ్చిండ్రు? మేము ఇక్కడ హైదరాబాద్. ఏం చదువుతున్నావు తమ్మి? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏమిరా మరి నేను ఎవరు దోస్తుగాళ్ళు తీసుకపోలేరా? ఆంధ్ర దోస్తు మొత్తం అందరు ఇక్కడే, సో దోస్తుగాళ్ళు తీసుకెళ్ళలేరు కాబట్టి ఫ్యామిలీతో వచ్చినాం. పాపం వీళ్ళు ఎవ్వరు దోస్తుగాళ్ళు ఎవరు తీసుకపోలేరు అంట వాళ్ళ ఊర్లకి. అడగద్దా బేటా? తీసుకెళ్తారు అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలో అనమాట. ఒరిజినల్ మొత్తం ఇక్కడే హైదరాబాద్. అంత మన దోస్తులంతా తెలంగాణలో ఉంటే మన ఆంధ్రకి ఎవరు పిలుస్తారు కదా? నన్ను కూడా ఎవరైనా పిలువండి, నేను వస్తాను. నేను చూడలేదు. మనం పోదాం రా, మళ్ళీ ఏడాది పోదాము. నెక్స్ట్ నువ్వు నేను మర్చిపోకు, పుసుకున్నా దోస్తుగాళ్ళు దొరికిన వెళ్ళిపోకు. ఫస్ట్ మీరే ఫస్ట్ మనం ఇద్దరం అనుకొని పోదామా? ఓకే అక్క పంపుతావా? ఏమైతాడు వీడు నీకు? మనవడు కూతురు కొడుకు. నీదేవురక్క? మాది కూడా ఆంధ్ర సైడ్. ఆంధ్ర సైడ్. మరి నువ్వు ఆడికేం చచ్చి ఈడ దావత్ చేస్తావు? మనం తీసుకపోవా చిన్నోన్ని? మొత్తం అంతటి వచ్చేస్తుంది. అంతేంటవా? మీది ఎవరక్క ఆంధ్రలా? ఒంగోలు దగ్గర. ఒంగోలు కాడ. అరే మనం ఒంగోలుకు పోదాం బిడ్డ. పోదాం అక్క. మళ్ళీ నీ పేరేంటి గురించి? నా పేరు సుదీష. సుదీష నువ్వేం చదువుతున్నావు? నేను ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్. అమ్మ నూరా? నేను సరిత అండి, నేను టీచింగ్ చేస్తాను. ఈ వీళ్ళకి ఏమైతున్నావు? వాళ్ళ మా పాప. మీరిద్దరు అమ్మ పిల్లనా? ఆ పిల్ల పెద్ద పాప చిన్న పాప. అది పెద్ద పాప, ఇది చిన్న పాప. తల్లి మీ ఆయన ఏం చేస్తాడమ్మా? మా వారు ఉన్నారు బిల్డర్. అది సంగతి. ఆయన బిల్డింగ్లు వాడుకుంటాడు, వీళ్ళు నిమ్మలంగా తిరుగుతున్నారు.
అమ్మ తమ్మునికి కూడా నా నమస్తే చెప్పు, పండుగ శుభాకాంక్షలు. ఏం చేసినావు మరి ఈరోజు వంటలు ఏం చేసినావు పిల్లలకు? ఇవాళ పప్పు పొంగలు, పప్పు రసం అవి. కాదమ్మా ఇట్లా మీరు దేవుళ్ళకి ఇట్లా పెట్టుకోరా? పెట్టుకున్నాం. మా నాన్నమ్మకి తాతయ్యకి పెట్టుకున్నాము. బాగానే చేసుకున్నాము. బాగానే చేసుకున్నాం. మా నాన్నమ్మకి తాతయ్యకి పెట్టుకున్నాం. ఈమెమవుతుందమ్మా నీకు? ఇద్దరు బిడ్డలు, ఈ అక్క బిడ్డలే. మీ సిస్టర్స్ అందరు వేసుకొని వచ్చినావు? మొత్తం ఫ్యామిలీ ఇక్కడ. అమ్మ అక్కడ వెనక, తమ్ముడు తమ్ముడు అమ్మ. ఆహా, నీ పేరేంద్రా? తనీష్ గాని వాళ్ళ ఫ్యామిలీని కలిసిన శిల్పరామంలో మొత్తము మళ్ళీ మనం ఆంధ్ర పోవుడే. అమ్మ ఏం పేర్రా? రమ్మ అండి. ఏడికెంచమ్మా? ఇక్కడనే అండి, తార్నాక. మేము తార్నాకోళ్ళు, రమ్మకోళ్ళు. మనం ఇక్కడ శిల్పారామంలో కంపల్సరీ చేసుకోవాల్సింది. ప్రతి సంవత్సరం మేము వస్తాము. ఇక్కడ పండగ అంటేనే అంత బాగుంటది. ఏది లేదు అన్నది లేదండి. గంగిరెద్దిని చూసినా గానీ, ఇక్కడ ఏదైనా డాన్సులు చూసినా, అన్ని చూసినా చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మ ఏం చేసిండ్రు మరి ఈ రోజు మీరు పండగకు? పండగ కలగూర చేస్తామండి మేము. నిన్న చేస్తాం కదరా భోగి రోజు కలగూర. అది పచ్చడి చేస్తామండి మేము. అన్ని కలిపి పచ్చడి చేస్తాం మేము. ఈ రోజు అయితే కలగూర చేస్తామండి. కలగూర చేసిండ్రు. కలగూర పొంగల్ చేస్తామండి ఈ రోజు. పొంగలి కలగూర పొంగల్ చేసిందట. నువ్వు ఏడికెంచి చెల్లె? శ్రీకాకుళం చెల్లెలి. అమ్మ మీరు అందరు అక్కడ మరి పండుగ పెద్ద పండుగ కదరా, పోలేదా? టికెట్లు దొరకలేదా పాపము? అయ్యా పాపం ఈ చెల్లెలో లేకపోతే టికెట్లు దొరకలేదా అంట. అమ్మ మీ ఆయన ఏం చేస్తాడు? కూలి పని చేస్తాడు. పాపము ఈ చెల్లెళ్ళు మంచిగా శ్రీకాకుళం పోయేది కానీ టికెట్లు దొరకలేదా అని పోలేదంట. అమ్మ మరి ఏం పండుగకి ఏమేమి వండినావు? ఏం చేయలేదు. ఏం చేయలే, మురుకులు చేస్తున్నావు. పేరు పెట్ట? నీరజ. ఏం చదువుతున్నావు నాన్న? ఇంటర్ ఫస్ట్. ఏం చేసిండ్రు మీరు సంక్రాంతికి? మీ నాయన జోరు చేస్తున్నాడు చెప్పు. ఏమేమి వండింది మీ అమ్మ? మీ నాయన పెంకకాడ ఇలవాడి గారెలు ఏం చేయండి? నీ ఏం చెప్పు, ఉన్న ఏం చేసి? చెకోడీలు, అప్పాలు, ఇంకా మొత్తానికి అయితే చెకోడీలు అప్పాలు చేసినట్టు. నీ ఏం చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ బిహెచ్ఎల్ నుంచి వచ్చాము. పండగ అంతా బాగా చేసుకుంటున్నాము. అందరూ తెలంగాణ ఆంధ్రాని కాదు, అందరం కలిసి పండగ చేసుకోవాలి. మనది దసరా కాబట్టి మనం దసరా చేసుకుంటున్నాము. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కాబట్టి సంక్రాంతి, వాళ్ళు పెద్ద పండగ కాబట్టి సంక్రాంతి చేసుకుంటున్నారు. అందరం కలిపి అందరూ హ్యాపీగా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అంతే, ఇది మంచి మాట. సంక్రాంతి పండుగకి నీకు ఎవరైనా ఏమైనా ఇచ్చిండ్రు? మా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చిరు. మెదక్ డిస్ట్రిక్ట్ చేగుంట విలేజ్ మాది. చేగుంటకేంచి వచ్చినావు అక్క? ఇప్పుడు చేగుంటలు ఎట్లా నడుస్తుంది సంక్రాంతి పండుగ? ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ కూడా మంచిగా హ్యాపీగా ఉంది, అక్కడ కూడా హ్యాపీగా. అక్కడ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ దోస్తుల ఇంటికి పోయినావా? సంక్రాంతికి పిలిస్తే ముగ్గులకి లేస్తే నింపనికి మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. అక్క కూడా మంచిగా అనిపిస్తుందా అంట. చూడండి ఇక ఈ బుడ్డని ఏం పేరు పెట్టండి? పేరు ప్రణవి. ప్రణవి ఏం చదువుతున్నావు నువ్వు? ఏ క్లాసు? థర్డ్. 3వ తరగతి చదువుతున్నా ప్రణవి. కాకపోతే సంక్రాంతి ఎక్కడ చేస్తున్నారు మీరు? ఏమేమి? బిర్యానీ అనుకున్నారంటే వీళ్ళ ఇంట్లో, ప్రణవి వాళ్ళ ఇంట్లో. అమ్మని ఎప్పకపోతే మధ్యాహ్నం కట్టే వస్తుంటే. ఏ ఊరికెంచమ్మా? థ్యాంక్ యూ బెటా, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి అని చెప్తుంది. మీదేవురమ్మా? మాది పలాసనే, కానీ ఇక్కడే ఉంటాం. పలాస గాని మౌలాలీలు ఉంటారంట. నీ పేరు? అరే భరత్, నువ్వు ఇళ్ళ చుట్టాలే? అన్నోళ్ళ చుట్టాలు. మొత్తానికి అయితే మనము శిల్పారామంలా విలేజ్ కాడికి వచ్చినాము. దీన్ని విలేజ్ అంటారు, విలేజ్ మ్యూజియం అంటారు. ఈ విలేజ్ మ్యూజియంలో సంక్రాంతి పండుగకి మంచిగా అన్ని కలర్ రూపాలను పిలుచుకొచ్చి ముద్దుగా పండుగ చేస్తారు. బాగుంటుంది. మన బోనాల కాడికి షురు చేసి సంక్రాంతి దాకా అన్నీ ఉంటాయి. ఇలా నడుగుడు చూద్దాం. సంక్రాంతి పండుగకు ముద్దుగా శిల్పారామం విలేజ్లకు వస్తే ఇక ఈ మన బోనాలను చూడండి. ముద్దుగా ఎంత మంచిగా బోనాలలో బొమ్మలను పెట్టిండ్రో ఒకసారి చూడండి. మొత్తానికైతే బోనాలను చూసుకున్నాం కదా. ఇక అవతలకి పోదాం పండి. చాలా పబ్లిక్ వచ్చిండ్రు ఈరోజు. పోయిన సంవత్సరం కన్నా ఈ చేపకు చాలా ఎక్కువ పబ్లిక్ ఉన్నారు. అసలు ఇగో ఇట్లా నడవనికే కూడా కష్టమే అవుతున్నది, ఎందుకంటే ఇంత పబ్లిక్ వచ్చిండ్రు. ఎప్పుడు ఇంత పబ్లిక్ ఉండరు.
ఈ త్యాపకు మస్తు పబ్లిక్ అంటే పబ్లిక్ చాలా పబ్లిక్ వచ్చిండ్రు. ముద్దుగా వచ్చి కూర్చున్న వాళ్ళని చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. ఏం పేరమ్మా? నామ్ క్యా హై? रानीव नाती रानीव उइके यूके से हिंदी आते? हाँ आता हिंदी। संक्रांति पर अम्मा ये संक्रांति फेस्टिवल है हमारा यहाँ पे तेलुगु फेस्टिवल, कैसे लग रहा है आपको ये फेस्टिवल? बहुत अच्छा है, बहुत अच्छा है। कभी देखे इधर? नहीं पहली बार आई हूँ इधर पे। था आप पहली बार किधर जॉब किधर करते? इधर ही हैदराबाद में హైదరాబాద్ లోనే జాబ్ చేస్తాడంటే క్యా నామ్ హై? जोगेंदर జోగేందర్ తమ్ముడు ముద్దుగా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తాడంటే ఏం పేరు తమ్మి? తెల్లంగా ప్రజాపతి. నరసింహ ప్రజాపతి. మీ ఆమెకు పతివి, నువ్వు ప్రజాపతివి. ప్రజాపతి అంటే మేము కుమరలం, మా వంశం అది. అవునా? ప్రజాపతి అంటే శివుని పేరు కదా అనుకున్నాను. ప్రజాపతి అనేది మా వంశం అన్నమాట, దక్ష ప్రజాపతి వంశం. అదే దక్ష ప్రజాపతి, అదే మన శివును అత్తగారు. దక్షుడు అంటే ఆయనే కదా శివుని ప్రజాపతి. దక్ష ప్రజాపతి నాకు బాగానే గుర్తున్నది. ఏం చేసిండ్రు? ఏ ఊరోళ్ళు మీరు? ఎక్కడికెంచి? మాది యాదగిరిగుట్ట, హైదరాబాద్ లో ఉంటాము. పండగ ఊరికి పోలే, శిల్పారామం వచ్చి ఎంజాయ్ చేద్దామని పిల్లలు తీసుకొని వచ్చిన. ఏర్ని పిల్లలేరు మరా? ఇగో మా బిడ్డ వీడియో తీస్తుంది. పిల్లలేమో వీడియోలు తీసుకుంటా తిరుగుతున్నారు, తండ్రి ఏమో ఇక వీళ్ళతో లేదని కూర్చున్నాడు నిమ్మలంగా. చంద్రక్కతో మాట్లాడదామని చేస్తావు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. తెలంగాణ వేసుకున్నప్పుడే అనుకున్న తమ్ముడిని నేను. తమ్మి ఎట్లా నడుస్తున్నది పండుగ? పండుగ చాలా బాగా నడుస్తుంది, చాలా బాగుంది. విలేజ్ కి పోలేదు. చిన్నప్పుడు రేగి పండ్లు దేనికి పోదువా తమ్మి? మా ఊళ్ళో మస్తు ఉంటాయి. యాదగిరిగుట్ట దగ్గర మాకు భూమి ఉంది. ఆ రేగి పండ్ల చెట్లు ఉంటాయి, తెంపుకొచ్చుకొని మా గొబ్బెమ్మలు వచ్చి పిల్లలకు తెంపించేటోళ్ళము. ఇప్పుడు నీ బిడ్డ గొబ్బెమ్మలు తెలుసా? ఇలా పొద్దుగల గొబ్బెమ్మలు చేపించి ఇంటి ముందర పెట్టించి రేగి పండ్లు పంపించి వచ్చాం. నేమి చెప్పు బుజ్జి, నేను చూస్తే అట్లా అనిపిస్తలేదు కానీ. మా మమ్మీ చేస్తే వేసుకొని ఫోటోలు దిగడమే. వాళ్ళ అమ్మాయి వేసిందంట పాపం గొబ్బెమ్మలు. ఎందుకంటే ఆమెను చూడంగానే నేను అనుకుని మా గొబ్బెమ్మలు వేసే రకం లెక్కనే అనిపిస్తలేదు కాదా? వాసన వస్తుందని ముట్టుకోవా? అట్లేం లేదు, అంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కదా మమ్మీ వాళ్ళకంటే వాళ్ళు ఊర్లో ఉండి. కానీ అదే మంచిది బెట. ఆవు పేడ ఎంతో ఆరోగ్యం తెలుసా? పిడికలు కట్టుకొని మంచిగా గోడ కొట్టి ఆ పిడికలతోటి పొగేసుకుంటే ఇంట్లో ఏమున్నా దోమలు గీమలు పురుగు పూసి ఏమున్నా వెళ్ళిపోతాయి. రోజు సాయంత్రం పూట పొగేస్తుంది మా ఆమె. మంచిగా గుడికాడికి వెళ్ళి తెస్తాం పిడికలు, ఊరి నుంచి తెస్తాం ఆవు పిడికలు. తెచ్చి చూసినరా? నేను చెప్పినాక వాళ్ళ సంగతి చెప్తున్నారు. ఊరి నుంచి పిడికలు తీసుకొస్తాము, తీసుకొచ్చి ఇంట్లో సాయంత్రం పూట పొగేస్తాం. ఆ దోమలు ఇట్లా పోతాను నేర్పుతాముడా? నేర్పిన కొంచెం నేర్చుకోబెట్టా మంచిగా అన్ని మంచిదా. ఏం పేరు నీ పేరు? శిరీష. శిరీష ముద్దుగా ఈ రోజు మొక్కులేసి ఫోటోలు అయితే దిగిందంట శిరీష. బాగున్నావా తమ్మి? ఎక్కడికెంచి? నీ పేరేం పేరు బెట్ట? సాత్విక. ఏం చదువుతున్నా నాన్న? 6th క్లాస్. స్కూల్కి పోతున్నావా? పండుగకి ఏం చేసిండ్రు? ఏం కథ? ముగ్గు వేసిండ్రా? మీది ఏ ఊరు బెట్ట? వేగివాడ ఆంధ్ర. పోలేదా అమ్మ పండుగకి అక్కడికి? క్రిస్మస్ కి వెళ్ళేసి వచ్చింది. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే పండుగ సందడి? ప్రతి సంక్రాంతికి వస్తాం. అమ్మ ఏమైనా కొనిపించినావా మరి బుడ్డదానికి? ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొనిపించాలి. నువ్వేం చేసినావక్క పండుగకు? నేను మురుకులు, అప్పలు, అరిసెలు. మీరు ఏ ఊరు? ఇక్కడ కుక్కటిపల్లి మాది. అక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఏ ఊర్లో ఉంటివి? ఫెరజ్ కూడా ఇక్కడనే బాలనగర్ లో. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే సంక్రాంతి? ఇప్పుడు ఎట్లున్నది? చిన్నగా ఉన్నప్పుడు ఉన్నట్టు ఉంది, ఇప్పుడు మంచిగా సందడిగా ఇక్కడికి వస్తే బాగుంది. చిన్నప్పుడు ఉన్నట్టు అనిపిస్తుంది. ఊర్లో ఉన్నట్టు మొత్తానికైతే చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండేనో అట్లా అనిపిస్తుంది అంట. ఇక్కడికి వస్తే ఇక్కడ పిల్లలను పెట్టుకొని ముద్దుగా తల్లులు అందరూ పిల్లలకు నీళ్లు తాగిపించుడు, పాలు తాగిపించుడు ఏమున్నా ఇగో ఇక్కడ కూర్చున్నారు నిమ్మలంగా. ఏం పేరు రాజా? సుధా. శేఖర్. హైదరాబాద్ మియాపూర్. పాపము శేఖర్ ఈమెను వదిలేసి ఆడికి పోయేటట్టే లేడు పాపం, వెనకలనే పడ్డాడు. తమ్మి ఏం పని చేస్తావు? అమ్మ ఏం చేసుకున్నారు పండుగకు? పండగకి ఇవాళ పులిహోర, వడలు, అరిసెలు. బుడ్డోని కూడా తీసుకొని వచ్చిండ్రు సంక్రాంతికి. మంచిగా నండి కొడుకు బంగారం లెక్క. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. క్లిప్పులు చూడండి అమ్మ. బాగున్నావా? ఏం పేరు బెట్ట? హనీ. హనీ అంట
నువ్వు ఫ్యాన్లు ఏసీలు పట్టుకొని తిరగక మంచిగా చదువుకుంటాను క్లాస్ టాపర్. క్లాస్ టాపర్ అంటే కానీ ఇక నేను చెప్పిన కదా దీని పిల్లలకు క్లిప్పులు చూడండి అని వాడు అప్పుడే గుంజుతున్నాడు. వాళ్ళు క్రిస్టియన్స్, మా మేనకోళ్ళు మేము హిందూస్. మంచిగా తయారైంది బొట్టు మార్చిపోయారు పిల్లలు. మీ గురించి వెనకాల వస్తుంది, మీరు చూడలేదు. అయ్యో ఇంత మందిని వల్కరియకపోతే చంద్రం వల్కరియలేదు. అవునండి, వెళ్ళిపోయింది అని అనుకోరా? అవునండి, అందుకని అందరిని మాది ఆంధ్ర వెళ్ళలేదు, ఈ పట్టి ఇక్కడికి వచ్చాండి శిల్పారామం చూద్దామని. చాలా బాగుందండి, చాలా బాగుందండి. మా చిన్నగన్నప్పుడు ఆంధ్రాలో చాలా బాగుండేదండి. ఈ సంవత్సరం వెళ్ళలేదు మేము ఆంధ్ర, చెప్పబోతున్నాం వెళ్ళలేదు. ఎందుకని శిల్పారామం చూడడానికి మా మేనకోళ్ళు, మా మరదలండి అమ్మాయి వచ్చాయండి. మా చెల్లెలు, మా పిన్ని అందరూ వచ్చామండి. మొత్తం ఫ్యామిలీ అందరినీ వేసుకొని వచ్చేసింది చెల్లెలు. నీ పేరు ఏం పేరు పెట్ట? నా పేరు అనురాధ. అనురాధ ఏ ఊరోళ్ళు? మాది మియాపూర్. మియాపూర్ నుండి వచ్చింది. ఉండేది వికారాబాద్. వికారాబాద్ వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? చాలా బాగుంది ఇక్కడ. తమ్ముడు నువ్వు ఎప్పుడన్నా వచ్చినావా? ఎప్పుడు రాలేదు. ముందు ఎప్పుడు రాలే. ఎట్లా అనిపిస్తుంది బేట? చాలా బాగుంది. సంతోషమా? హ్యాపీ, వెరీ హ్యాపీ. పిల్లల పాపం ఎప్పుడు రాలేదంటే ఫస్ట్ టైం అయ్యా తమ్ముడు నన్ను చూసినందుకు కూడా నేను మొన్న వచ్చిన రా వికారాబాద్ అంతా తిరిగిపోయినా. మొత్తానికి విలేజ్ లో చుట్టూ తిరిగి వికారాబాద్కి వస్తే ఒక తమ్ముడు ఇట్లా కంటికి కాడ వెనకటికి సినిమాలలో పెద్ద పెద్ద దొంగలు పెట్టుకుంటున్నాడు. ఇట్లా బుర్ర మీసాలు, ఇక్కడ పులిపిరి అట్లా. తమి ఏం పాత్ర నీది? బుడబుక్కలేశము. ఏడికెంచి వచ్చినావు తమ్మి? కాకినాడకెంచి బుడబుక్కలేశం ఏనికి వచ్చిండంటే తమ్ముడు. నీ పేరేం తమ్మి? నా పేరు నితిన్ అక్క. నితిను. నువ్వు తమ్ముడు? కుమార్ అక్క. కుమార్. నువ్వు కూడా కాకినాడ చదువుకుంటున్నావా తమ్మి? ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడంటే పిల్లగాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా మన పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్ అందరికి బుడబుక్కల వేషం వేసి చూపియనికి వచ్చిండ్రు. మన సాంప్రదాయాన్ని ఒకసారి సిటీ ప్రజలందరికీ చూపించడానికి కూడా వచ్చాము. సాంప్రదాయాన్ని చూపిస్తామంటాను వచ్చినట. నువ్వేంది తమ్మి డప్పు పట్టుకొని వచ్చినావు? నువ్వేడా? మాది రాజమండ్రి. ఓ రాజమండ్రి డప్పు వచ్చింది ఇప్పుడు మనకు. తమ్ముడు చదువుకుంటున్నావా నువ్వు కూడా? అయిపోయింది అక్క. చదువు అయిపోయింది. చదువు అయిపోయిందా? చదువు చాలా అనిపించిందా? చదువు అయిపోయింది. చదివే అయిపోయింది. చెల్లె నీ పేరేం పేరు? నా పేరు కొండమండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. మీ సోదమ్మ అనమాట. సోది చెప్తానమ్మ సోది, సోది చెప్తా తల్లి సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. హైదరాబాద్ అంటే తక్కువ అనుకున్నా, పెద్ద శిల్పారామం తల్లి. వచ్చిన ప్రజలందరికి సోది చెప్పడం సరిపోయింది. ఇప్పుడంటే సెల్ ఫోన్లు, టీవీలు వచ్చేసినాయి. కానీ సెల్ ఫోన్లు, టీవీలు అంటే నాకు 2-3 ముచ్చట్లు నిన్ను అడిగినాక నా సోది చెప్దు గాని. చెప్పు తల్లి. ఇప్పుడు సోది చెప్పించుకుంటున్నారు కదమ్మా. అవును. ఈ పోరలకు సోది అంటే ఏమడదో ఎరకనా? కొంచెం మందికి ఎరకవట్లేదమ్మా. పెద్దోళ్ళకి చెప్తున్నాం అన్నమాట. పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్ద పిల్లలు చెప్తున్నారు సోదంటే ఏంటి. సోదంటే ఎరకనా? ఈమె ఏం చెప్తుందో ఎరకనా నీకు? తెలీదు. పాపం చిన్నపోరలకు సోదంటే ఏమో ఎరకలేదు. ఎట్లా తెలుస్తుంది? చెప్తామ్మా. నేను నిన్న ఒక ముచ్చట అడుగుతా. చెప్పంతా టీవీలల్లా, ఫోన్లల్లా అవును సోది చెప్తున్నారు. అంటే జ్యోతిష్యం చెప్తున్నారు, జాతకాలు చెప్తున్నారు. చెప్పించుకుంటున్నారా చెల్లె? మాతోటి ఎవరు చెప్పించుకుంటున్నారు అక్క? ఇదివరకు సంక్రాంతి సంబరాలంటే ప్రతి ఇంటింటికి కూడా మమ్మల్ని పిలిపించి పల్లెటూళ్ళలో మమ్మల్ని కూర్చోబెట్టి కొత్త చీర పెట్టేటోళ్ళు, బియ్యం పెట్టేటోళ్ళు, పప్పు సరుకులు అన్ని పెట్టేటోళ్ళు అక్క. మేము చెప్పిందే వాళ్ళకి జరిగేది. సంవత్సరంలో ఏం జరుగుతుందో ముచ్చటంతా కూడా మీరే చెప్పేది. ఇప్పుడు ఎవరింటున్నారు అక్క? ఇప్పుడు చెప్పు. ఇట్లా కూర్చో. ఈ బుడ్డదాన్ని ఇటు తిరిగే. ఇటు తిరుగు. ఈ బుడ్డదాన్ని సోది చెప్పు. ఈ బుడ్డదానికి సోది చెప్పనా? తల్లి చిన్న తల్లి. కంచి కామాసమ్మ పలుకు, మధుర మీనాసమ్మ పలుకు, తల్లి చదివిందేమో బుర్రకెక్కదు, ఉన్నదేమో మర్చిపోతుంటది, అల్లరేమో బాగా చేస్తుంటది, సైకిల్ మాత్రం బాగా తొక్కుతుంటది తల్లి. 2-3 సార్లు కింద పడ్డది. ఇంట్లో ఏమో పని ఏమి చేసి పెట్టదు. అంగో ఇంట్లో లొల్లి బాగా చేసి పెడుతుంది, అమ్మని బాగా అరిపిస్తుంటది. అవునా కాదా తల్లి? చెప్పు. ఏమైనా నిజమే కదా? చెప్పు. చెప్పండి. నేమే దాని ముఖం చూస్తుంటే అర్థమైపోతుంది. చూడక్క ఇప్పుడు ఇప్పుడు దీని సోది చెప్పినావు గాని మరి ఈ పొద్దు రేపు నువ్వు మరి చదువుకొని వచ్చినవా? నేను చదువుకున్నాక 10th క్లాస్ పాస్ అయినా.
కాచీలే నువ్వు ఏడ నేర్చుకున్నావు సోది? నేను ఆడ నేర్చుకున్నానంటే మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, మా అమ్మగారు సోది చెప్పేటోళ్ళమ్మ. వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళతో చెప్పేటప్పుడు నేను కూడా పక్కన ఉండేదాన్ని కాబట్టి అలా అలా కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఈ సోదమ్మ కూడా మా తరం వరకే తల్లిదారి, మా పిల్లల వరకు నేర్పించట్లేదమ్మా. నా బిడ్డకి నేర్పించడానికి ఇప్పుడు సోది ఎవరు చెప్పించుకుంటున్నారు తల్లి? ఇప్పుడు మా సోది ఎవరికైనా చెప్పించుకుంటా, మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు తల్లి. నువ్వు ఎప్పుడైనా నీ సొంతగా సోది చెప్పుకున్నావా? సోది చెప్తానమ్మ, సోది చెప్తాను, కొండమ్మ సోది చెప్తాను అనుకోని కొండమ్మ సోది చెప్పుకుంటే ఎవరు వింటారు తల్లి? ఎవరికైనా చెప్తే ఎవరైనా వింటారు, కానీ నా సోది నేను చెప్పుకుంటే ఎవరైనా? కాదమ్మా, నీ సోది నువ్వు చెప్పుకున్నావా ఎప్పుడన్నా? ఏమేమి అవుతుంది, ఏమేమి కథ? మన కోసం మనకి తెలియదు కదా తల్లి. మన కోసం మన భవిష్యత్తు మనకి తెలిస్తే మనకు రేపటికి ఏం జరుగుతుంది ఇప్పుడే తెలుసుకుంటాం. రేపు ఏం జరుగుతుంది? ఎడమ చెయ్యా కుడి చెయ్యా? ఎడం చెయ్యి తల్లి. నా సోది ఇప్పుడు అక్క సోది చెప్తున్నాను వినండి. చంద్రక్క నా పేరు. చంద్రక్క సోది చెప్తున్నాను. చంద్రక్క ఏమేమి జరుగుతాయో ఎట్లా ఉంటాదో అన్ని చెప్తాము. సోది చెప్తానక్క సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీ మనసుల మాట చెప్పమంటవా? చెప్పాక బాధపడకూడదు, మరి ఆనందపడకూడదు. మరి ఏది చెప్పినా నువ్వు ఆనందించాలి. కోరిక ఉన్నది, అది కోరిక అవుతుందా కాదా? నీ కోరిక అవుతుందక్క. నువ్వు రాననుభవస్తులు దానివవుతావు, నలుగురికి సాయం చేస్తావు. అంత పెద్ద దానివవ్వకు, అంత పెద్ద దానివైతే నేనట్లుంటా. అంటే ఇప్పుడున్న జాబుల్లో మంచి జాబు తెచ్చుకుంటావు, కుటుంబాన్ని బాగా చూసుకుంటావు. పిల్లలంటే ప్రేమ ఎక్కువక్క నీకు, భర్త అన్న ప్రేమ ఎక్కువక్క. నీ మాట ఇంట్లో వింటారు, నువ్వు చెప్పిందే జరుగుతుంటది. ఏం కాదు, నువ్వు అట్లా చెప్తున్నావు. మీ ఆయన వింటున్నాడు, బాగా ఆలోచించక వినట్లేదా సార్? నీ మాట వినకుండా ఏం చేసినారు? చెప్పండి. అయ్యగారు అమ్మగారు మాట వింటున్నారా లేదా? అందరికీ తెలుసక్క. నువ్వేం చెప్తే అదే వింటారు అయ్యగారు. ఈ మాట లేని ఏ పని చెయ్యరు. నువ్వు ఇట్లా చెప్తున్నా గానీ అయ్యగారు నీ మాట వింటారా లేదా చెప్పు. నా మాట మా వెంకటయ్య వినడు. ఏ పెళ్ళం మాట మొగడు వినరు, కానీ నువ్వు వింటవాక్క. మీ ఆయన కాదు, సార్ చెప్పిన మాట వింటావు అనుకుంటున్నావు. కాదు, సార్ నీ మాట వింటారు కాదంటుంది మా అక్క. కానీ అదే నిజము. పిల్లల మాట బాగా చూసుకుంటుంది మా అక్క, అవునా కాదా? మంచిగా చూసుకుంటే మంచిగా వండి పెడతా నేను. నువ్వు వీడికేంచి సోది ఎప్పుడు అయిపోయినాక కాలు చేతులు మంచిగా గాడుకొని నిమ్మలంగా రాత్రికి మా ఇంటికి రా, బుక్కడ అన్నం తిని. సరే అక్క, వస్తాక్క. ఇంటికి రానక్క, మీ ఇంటికి రమ్మంటే గిడనే ఉంటది. నేను ఆఫీస్ అవతలనే ఉంటా, V6 ఆఫీస్ అవతలనే ఉంటారు. రాగా సరే అక్క, గమ్మున వస్తాను నీ కోసం. వచ్చేయి. రేపు కనుమ కదా, మాత ఇంత కోడి కూర పెడతా, కళ్ళు సీస కూడా తెప్పిస్తా నీకు. అక్క సకినాలు తెచ్చిందంట, కారం సకినాలు. అక్క మేము కారం వేయము. నువ్వులు వేసిండ్రు కాదక్క? ఏ ఊరు మీరు? మాది వరంగల్, కానీ హైదరాబాద్ సెటిల్ అయ్యి తెలిసిపోతున్నది వరంగల్ వాళ్ళని. మరి అంతే కదా, మన వరంగల్ ఎట్లా మర్చిపోతాము? వరంగల్ వాళ్ళకే సకినాలు మంచిగా వైనికి వస్తుంది కదక్క. అంతే కదా అక్క. నువ్వు చిన్నకున్నప్పుడు సకినాలు పోసుకుంటావా? అవును కదా. ఏ వయసు నుండి పోస్తున్నావు? నేనా ఒక 10 years నుంచి పోస్తున్నా, 10 సంవత్సరాల నుంచి పోస్తున్నా అక్క. మామూలుగా ఈ పొద్దునే పోరలు సెలవు వచ్చిందంటే దావతు, సెలవు వచ్చిందంటే పండుగ అన్నట్టున్నారు. కానీ అప్పట్లో లేకుండే కదా. మంచిగా ఇల్లు అల్లుకొని ముగ్గులు పెట్టుకొని బయట అంతా పెండ జల్లుకొని మంచిగా గొబ్బెమ్మలు పెట్టుకొని ముగ్గులు వేసుకొని నవధాన్యాలు, రేగువన్లు, బంతిపూలు అన్ని పెట్టుకొని చిక్కుడాకులల్లా ఇంట్లో మంచిగా నోము చేసుకునేటోళ్ళు. నోములు, సంక్రాంతి నోములు. ఈ అక్క చెప్పంగానే ఒకటి యాదకొచ్చింది, చిక్కుడాకాలు. చిక్కుడాకులల్లా చిక్కుడాకులల్లా మంచిగా గౌరమ్మని చేసి పసుపు కుంకుమ వేసి పెట్టి రేగువళ్ళు, నవధాన్యాలు పోసి బాగా మంచిగా చేసుకునేటోళ్ళు. పొద్దున్నే లేచి తలాంటి పోసుకొని నిన్న భోగి వేసుకొని రేగువన్లు, భోగి పండ్లకు నువ్వు ఎప్పుడైనా గట్ల పంట అయినది గుర్తుకున్నా? పోతుంటే చిన్నగా ఉన్నప్పుడు పోతుంటే లంగలు వేసుకుంటుంటే కదా. అప్పుడు అన్ని లంగలు వేసుకొచ్చుకుంటే కదా, లంగ వేసుకుంటుంటే అప్పట్లో రాకులు గీకులు ఉండకపోతుండే కదా. అన్ని లంగలు ఇట్లా వాటుకున్నాడు, లంగలు వేసుకొని ఇట్లా చెక్కుకొని వచ్చేస్తుంటే. అవును కదా, మరి అట్లా పోసుకొని వస్తుంటే అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి పోతుంటే బంతి పూలల్లో బంతి మంచిగా తోటలల్లో దొంగతనం చేసి మంచిగా బంతి పూలు కోసుకొచ్చుకుంటుంటే. తోటలలో దొంగతనం చేసి బంతి పూలు కోసుకొచ్చుకుంటుంటే చూడండి. బంతి పూలు అంటే నాకు మస్తు ఇష్టం అక్క. ఎందుకంటే ఒక్క బంతి పూలు పెట్టుకున్నా కానీ నిండు ఉంటది. ఇప్పుడు దర్వాజలో పెట్టుకుంటాం, మంచిగా మామిడాకు పెట్టుకుంటాం. ఇప్పుడు పండుగ అదే కదా, బంతి పూల పండుగ. వరంగల్ సంక్రాంతి ఎట్లయితుందో చూడండి. మంచిగా ఎట్లకు మొత్తం బంతి పూలు కడతాము, ఎట్లను కడిగి మంచిగా బొట్లు పెడతాము.
బండ్లు ఉంటే బండ్లు పూజిస్తారు, గుళ్ళ చుట్టూ తిరుగుతారు. పూజించుడు అంటే ఏందో అనుకున్నారు, అలంకారం చేసుడు అనమాట. మళ్ళీ పూజించుడు అంటే అదే దానికి ఏమైనా ఇచ్చుడు అనుకుంటారు కదా. అక్క నమస్తే, నీ పేరు ఏం పేరు? నా పేరు రత్నమ్మ. ఎవరక్క? మా సాస్పేట దగ్గర ఏంటో. ఇక ఈ అక్క చూడండి, మా సాస్పేట దిక్కు అక్క. ఈ అక్క మాది సంగారెడ్డి కాదా? సంగారెడ్డి నా బిడ్డలు ఉంటారు వచ్చిన. సంగారెడ్డి అక్క బిడ్డలు ఉంటారు. అక్క ఎట్లా చేసుకున్నావు పండుగ? మరా మంచిగా చేసినాం పండుగ. ఏమేమి వండినాం అక్క? ఒడియాలు అన్ని వండినాం. అక్క సాస్పేట వాళ్ళు ఎక్కువ పోలేలు చేసుకుంటారు కదా అక్క? అంటే మేము సంగారెడ్డికి వచ్చినాం, ఇక్కడ హైదరాబాద్ వచ్చినాం, మా బిడ్డలు ఉంటారు. ఇక్కడ పోలేలు చేసుడు ఏం లేదు. లేదు, అది అప్పాలు చేసిండ్రు అయిపోయి. నీ పేరు ఏంది బేటా? రూపశ్రీ. ఏడికెంచి వచ్చిండ్రు? హస్తినాపురం. ఎట్లుంది నాన్న? చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. నువ్వు ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? 9వ తరగతి. నాన్న ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి అంటే? నీకేమెరక? ముగ్గులు, ఇంకా గొబ్బెమ్మలు. నువ్వు ఎప్పుడైనా గొబ్బెమ్మ చేసినావా బేట? మమ్మీ వాళ్ళతో గొబ్బెమ్మలేనా? గొబ్బెమ్మలు ఉన్నాయా? గొబ్బెమ్మలు, ఆవు పేడతోటి గొబ్బెమ్మలే. ప్లాస్టిక్ పూలు. తంగడి పూలు ఎందుకు తెస్తావు? అందులో పెట్టడానికి. మేము బంతి పూలు పెడతాం, వీళ్ళు తంగడి పూలు పెడతారంట. అమ్మ మేము బతుకమ్మకు పెట్టుకుంటాం తంగడి పూలు. మేము ఇప్పుడు కూడా పెడతాం. ఏ ఊరు మీరు? హస్తినాపురం. కాదు బేట, మీరు ఏ ఊరు? జునుత్తుల, నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో అంట. ఏమో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి నడుస్తుంటది. నీ పేరేం పేరు చెల్లె? రూపశ్రీ. బంగారు తల్లి, మంచిగా చదువుకో. మంచిదా? ముద్దుగున్నది రూపశ్రీ, ఎంత చక్కగా మాట్లాడుతుందో చూసిండ్రా. యువతల బంధుకు వస్తే మొత్తం తెల్ల అంగులు వేసుకున్న తమ్ముళ్ళు ముద్దుగున్నారు చూడండి. మీ ఊళ్ళో పండుగ చేస్తలేరా? ఇటు వచ్చి ఊర్లో కూడా చేస్తా ఉన్నారు. మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మేము ఇక్కడ అన్న అల్లుడు, అత్తగారింటికి వచ్చిన అల్లుడు. అన్నం అత్తగారు ఏమంటారు మరి నేను పిలిచి? ఈరోజు చికెన్ మటన్ అన్ని విధాలుగా మంచిగా చేసాం. చికెన్ మటన్ వండి. ఎవరెవరు వచ్చిండ్రన్న మరి శిల్పరామం? మా పిల్లలు, మా అత్తమ్మ, మామగారు, బావమారి అందరూ పిల్లలు అందరూ వచ్చారు. సన్ సిటీలో ఉంటారు. మరి సన్ సిటీలో ఉంటారంటే అన్నోళ్ళు అత్తగారు. మీ అత్తగారు? మాది నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల్ జూనుతుల గ్రామం మేడం అది. అయితే మేము హస్తినాపురంలో ఉంటాము. ప్రజెంట్ ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేసినాం. ఫస్ట్ టైం వచ్చినాము. చాలా అద్భుతంగా ఉంది. శిల్పకళా వేదిక అంటే మా పాప రూపశ్రీ అని ఇప్పుడు విన్నారు కదా మేడం, తను మా పాప వచ్చేసి ఆమె కోరిక మేరకు ఇక్కడికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది. అవునా మేడం? థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది మేడం. నాకు 3 పాపలు మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. లక్ష్మి అండి. మేము విజయవాడ ఘంటసాల. మాకు ఊర్లో బాగా చేస్తారు. మా పాప, మేము అక్కడికి వెళ్ళలేదు, అందుకని మా పాప ఇక్కడికి వచ్చింది, వెళ్దామని. ఖండిత ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ లో? బాగుంది. ముందు ఎప్పుడైనా వచ్చినావా అమ్మా? మేము ఇక్కడే ఉంటాం. కాదమ్మా, ఇప్పుడు మామూలుగా పండుగ అంటే సంక్రాంతి పండుగకు వెనకటికి దావత్ చేద్దరు, కోళ్ళను కోద్దరు, ఇట్లా చేద్దరు కదా. ఇప్పుడు హాలిడే వచ్చిందంటే దావతేనా? ఇదేమన్నా స్పెషల్ అనిపిస్తుందా? అనిపిస్తలేదా పండుగ? చాలా స్పెషల్ గా. ఎందుకంటే కొత్త బట్టలు కొనుక్కోవాలంటే దసరాకో, సంక్రాంతికో, ఉగాదికో కొందుము. ఇప్పుడు పైసలు ఉన్నప్పుడల్లా బట్టలు కొనుడేనా కదా? సూరారం నుండి వచ్చినాం. కొనుక్కున్నావా మరి పండుగకు బట్టలు? కొనుక్కున్నాను. మా పేరు చిన్న శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చా. శ్రీకాకుళం. శ్రీకాకుళమా? ఆ తమ్ముడు శ్రీకాకుళం అంటే నాకు అర్థం కాకపోతే. కానీ మీ ఊరల పాట నాకు ఒకటి ఎరక. చెప్పండి మేడం. ఏం పాట అంటే? చిన్నమాడ. ఈ పాట ఎరకన్నారా నీకు? ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ లో పండుగ? మస్తు మేడం. మీ ఊర్లో మంచిగా ఉంటుందా? ఇక్కడ బాగుందా? ఊర్లో బాగుంటది. మా ఊరు కదా. మా ఊరు కదా. ఊర్లో ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం పని చేస్తాం. పండుగకి బట్టలు గిట్ల అన్ని కొనుక్కున్నావా మరి? కొనుక్కున్నాం మేడం. మందు, మటను కొనుక్కున్నాం. ఎందుకంటే శ్రీకాకుళం నుండి వీళ్ళు పాపం పండుగ పోలే. ఆమె కొట్లాడలేదా పండుగకి తీసుకుపోతలేవని? కొట్లాడలే. అక్కడుందా? అమ్మ నువ్వు పోలేదా? అమ్మ మరి మేము ఉండేది ఎక్కడే అండి. పండుగకి మీ అన్ననే పిలుచుకున్నా? అన్ననే ఇక్కడ తీసుకొని వచ్చిన. నేను ప్రతి ఇయర్ పోతా, ఈ ఇయర్ నేను పోలేదు, అన్ననే తీసుకొని వచ్చిన. ప్రతి సంవత్సరం మీ చెల్లెలు పోతుందంట, ఈ చేపకు పోలేదంట, అందుకనే వాళ్ళ అన్నని పిలుచుకుంది. శిల్పాలంలో ఎలా ఉంటదంటే ఈ సంవత్సరం మస్తు ఉందని తెలిసింది, ఇలా వచ్చినాం.
కానీ ఏమన్నా ఉన్నదా శిల్పరామంలో పండుగ సందడి అంత చాలా బాగుంది ఇక్కడ. చాలా బాగుంది. చాలా బాగుంది. మంచిగా తిరిగిండ్రా అమ్మ మరి? మస్తు తిరిగినాం. ఎంత ఖర్చు పెట్టిపించినావు మీ అన్నని మీ ఆయనని? ఇంకేం లేదు, ఇంకా పండగ అంటే మినిమం ఉండాలి కదా ఖర్చు. పండగ అంటే మినిమం ఉండాలి కాబట్టి తీసుకొచ్చింది ముద్దు. ఏం పేరు చెల్లె? కృష్ణవేణి. కృష్ణవేణి చెల్లెలు. నమస్తే. నా పేరు మోహన్ రెడ్డి అమ్మా. మోహన్ రెడ్డి అన్న ఎక్కడ వాళ్ళు? ఇక్కడ హౌసింగ్ బోర్డు. హౌసింగ్ బోర్డు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. అన్న ఎట్లయితుంది మీ దగ్గర హౌసింగ్ బోర్డులో ఎట్లుంది పండుగ ఎట్లుంది? శిల్పంలో ఖతర్నాక్ ఉంది. శిల్పంలో ఖతర్నాక్ హౌసింగ్ బోర్డు ఖాళీ అయిపోయింది. హౌసింగ్ బోర్డు ఖాళీ అయిందంట పాపం. అన్న అక్కడ ఏమైనా ఏమంటారు సంబరాలు గింబరాలు చేయొద్దా మరి నువ్వు? అక్కడ ఎవరు లేరు, మా ఊరు వెళ్ళిపోయారు కదా అందరు చేయడానికి. అందరూ ఎలా ఖాళీగా ఉండిపోయినాయి. ఎవరెవరు వచ్చిండ్రన్న మరి ఇడికి? ఇగో మా చిన్నమ్మ, మా కాక, మా అన్న, మా వదిన, మా భార్య, అంతా 10 మంది ఇక్కడే ఉన్నాం. 10 మందిని వేసుకొని వచ్చి 10 మందిని వేసుకొని వచ్చిన. అది అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే సంక్రాంతి? మరి పండుగకు మనకు మామూలుగా అయితే ఏమైనా తినాలన్నా ఇంట్లో జనాలు ఉండేటోళ్ళు కాదు ఊళ్ళో చిన్నప్పుడు. అది ఒక పండుగ, ఒక కుటుంబంలో ఎంతమంది తింటారో వచ్చిన వాళ్ళల్లా ఒక చోట కలిసి దేవుణ్ణి ఎత్తుతారు, బ్రహ్మాండంగా ఊరేగిస్తారు. ఏ ఊరన్న మీది? రియల్గా అంటే కర్నూలు, నంద్యాల. నంద్యాల దిక్కోళ్ళు. నంద్యాల అంటే మహానంది ఉంటది కదా కదా. నిన్నైతే బాగా చూస్తుంటాం రోజు. చూడండి అన్న, మీరే చూడకపోతే ఎట్లా? నన్ను ఇప్పుడు మీరు అందరూ నాన్నదమ్ముళ్ళు వింటుంటాము. బాగా నచ్చింది మీ మాట. నా మాట నచ్చుతుందంట అక్క. మనం అంతా ఒక దిక్కోళ్ళం కాబట్టి మీకు నచ్చుతుంది అంటే మనమంతా తెలుగు వాళ్ళమే కదా మరి. అందుకని మన పండుగలు ప్రాంతాలను బట్టి పద్ధతులు కొన్ని వేరుగుంటాయి కానీ మామూలుగా అయితే అందరము ఇక తెలుగు వాళ్ళమేనా అన్న. జనార్తులు అన్న నమస్తే. నమస్తే. మీరేం చేస్తారన్న? మేము ఎంప్లాయీ. ఈడని ఇక్కడే హైదరాబాద్ లో. పిల్లలన్నా మరి పిల్లల ఒకరేమో బెంగళూరు ఉన్నారు, ఒకరేమో అనకాపల్లి వెళ్ళిపోయారు. దోస్తులతో పోయిండారా? మరి కోడి పందాలు చూడడానికి ఈ అన్నోళ్ళ కొడుకు అనకాపల్లికి వెళ్ళిపోయిండు. అనకాపల్లికి వెళ్ళిపోయాడు అన్న. ఇప్పుడు పోతే పోయిండు కానీ ఏమన్నా ఖర్చులకు పైసలు అడకపోయిండా మరి? ఎవరు? వాడు సంపాదించుకుంటాడు, ఇంక మేమేం వాడు ఆడుకుంటాడు. అది సంపాదించుకుని మంచిగా జేబులో పెట్టుకొని మొత్తానికి అయితే కోడి పందాలు ఆడడానికి పోయిండు. పోతే పోయిండు పాట అన్న. పోరలు మళ్ళీ ఇప్పుడు సంతోషపడకపోతే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కదా అది. అన్న ఏం చేపించినావు మరి? వీళ్ళందరినీ చుట్టాలు అందరు వచ్చి మీ ఇంటికేనా? వీళ్ళింటికి మేము వెళ్తున్నాం అంతా ఒకసారి మొత్తం. ఏమండి పెట్టిండు బాబాయ్? మరి ఏం బొబ్బట్లు అన్న. భక్ష్యాలు మేము కూడా అంటాం ఇక్కడ దిక్కు. భక్ష్యాలు పోలేలు అంటాం మేము అన్న. భక్ష్యాలు మేము ఉగాది పండుగ కొనుక్కుంటాం అన్న. ఉగాది సంక్రాంతి ఏమో సకినాలు పోసుకుంటాం. నీకు నేను పంపిస్తా ఇంటికాడికి. ఇంత మంది వచ్చిర్రు పాపం, కుటుంబం అంతా పంపుతా సకినాలు. కొడుకులు వాళ్ళ కోడళ్ళు కూతురు వండిందంతా నువ్వేనా? అందరం వండుకున్నాం. అందరూ వండినా అని చెప్తున్నారు అక్క. మొత్తానికైతే అవతలికి పోదామండి పండు ఒకసారి. మొత్తానికి శిల్పారామంలో విలేజ్లో జరసేపు తిరిగి పబ్లిక్ అందరినీ వలకరించి బయటకు వచ్చి శిల్పారామంలో తిరుగుతుంటే బోటింగ్ చేస్తున్న పిల్లలు చూడండి మా ముద్దుగా కుటుంబాలు బోటింగ్ చేస్తున్నారు మంచిగా. ఇలా బోటింగ్ వేయనికే కూడా ఉన్నది. అవతల బందుకు చూడండి బతుకమ్మ వేయనికే ఎంత అందమైన చెరువు ఉన్నదో ఒక్కసారి ఇట్లా చూడండి. అబ్బా ఏమన్నున్నదా, చాలా బాగున్నది కదా. అవతల బందుకు ఒక గొర్రెలన్నింటినీ మేకలన్నింటినీ తీసుకొని పోతున్నాడు. ఆ మేకలన్నీ కూడా ముద్దుగా నీళ్లు దాగనికి చెరువు కాడికి వచ్చినట్టు కనబడుతున్నాయి కదా. మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామంకి వచ్చి పబ్లిక్ చిన్న ఎంజాయ్ చేస్తలేరు. ఊరు అంటే ఊరికి పోనోళ్ళు అందరూ కూడా ఈడనే ఉన్నారు. మొత్తము హైదరాబాద్లో ఎవరైతే ఊరికి పోలేదో వాళ్ళందరినీ మొత్తం జాతర లెక్క సాగుతుంది. ఇక్కడ ముద్దుగా బోటింగ్ వేసుకుంటున్నారు, తిరుగుతున్నారు. ఊర్లో ఎట్లుంటుందో అట్లుంటుంది. మళ్ళీ గంగిరెద్దులోళ్ళు, ఎరకల సాని, బుడబుక్కలోళ్ళు, ఓ చిన్న కళాకారులు కాదు మస్తు మంది. తుపాకీలు రాముడు మనకు ఇంటి ఊర్లో పిట్టల దొర అంటాం కదా, ఆ పిట్టల దొర ఓ చాలా మంది ఉన్నారు. అవతల బందుకు ప్రోగ్రాములు నడుస్తున్నాయి. యువతల బందుకు వీళ్ళేమో బోటింగ్లు వేసుకుంటా పోతున్నారు పబ్లిక్ అందరూ. ఇలా బోటింగ్ చేసేటోళ్ళు ఒక్కసారి అట్లా చూడండి ఎంతమంది లైన్లో కూర్చున్నారో బోటింగ్ చేయనికే. ఓ అమ్మనే
మంచిగున్నదో అమ్మ, ముద్దుగా ఊరికి పోయినట్టు బోటింగ్ చేసుకునుడు, నిమ్మలంగా నీళ్ళల్లో ఆడుకునుడు. బాగున్నారా? నిమ్మలంగా పోర్లను గీర్లను వేసుకొని ఇద్దరు తల్లులు చూడుండి అమ్మ. మంచిగా ఎవ్వరు లేకున్నా మానే నేను నా పిల్లలు ముద్దుగా పోయి తిరిగేసి వస్తామని ఇద్దరు తల్లులు పోర్లను వేసుకొని మంచిగా వచ్చిండ్రు. 1 2 3 4 5 6 7 మంది ఉన్నారు అందులోనే బోట్ల. అవతల బందుకు చూడండి, ఒక తల్లి కొడుకుని వేసుకొని వస్తున్నది మంచిగా. బాగున్నావా అమ్మ? వాడు చూడు బుడ్డోడు ముద్దుగా తొక్కుతున్నాడు వాళ్ళ అమ్మతోటి. ఇట్లా చక్కగా వండి, ఇట్లా చక్కగా వండి. శిల్పారామంలో బోటింగ్ చేస్తున్న పబ్లిక్ వీళ్ళు బోటు అటుమూలకు ఇటుమూలకు తిరుగుతున్నది వీళ్ళ బోటు మంచిగా. బాగున్నావా బేటా? బాగున్నావా? హౌ ఆర్ యూ? వీనికి బాగున్నావా బేటా అని ఇంత ప్రేమగా అడిగితే అర్థం కాలేదు. హౌ ఆర్ యూ అంటే ఫైన్ అంటున్నాడు చూడండి కిందికించి. బాగుందా బోటింగ్? బాగుందా? బాగుంది ముద్దుగా బోటింగ్ బాగుందా అంటున్నాడు నడువండిగా. అవతల పందుకు చూస్తే మంచిగా జలపాతం లెక్క. ఇక్కడ ముద్దుగా రాసి ఉంది, ప్లీజ్ డూ నాట్ క్రాస్ ద బ్యారికేడ్ అని. పబ్లిక్ అంతా బ్యారికేడ్ మీదనే ఉన్నారు. ఓ అమ్మనే పోటు వాళ్ళు దిగ నీకే మొత్తానికి. అగో ఓ అమ్మ పడగలవే అమ్మ, జారుతున్నాయి ఆడ బండలు, ముద్దుగా దుంకుతున్నది ఆమె. అగో పోటు వాళ్ళు దిగ నీకే. నేను చెప్పిన పట్నంలో పండుగ తక్కువ పోటు వాళ్ళు ఎక్కువ అన్నట్టు నడుస్తున్నది. జలపాతం సెట్టింగ్ వేసిండ్రు, పబ్లిక్ అందరు పోయి ముద్దుగా పోటు వాళ్ళు దిగుతుండ్రు. ఈ జలపాతం కాడ చూసుకొని సంతోషపడడానికి రకరకాల ఆలోచనలు అన్నట్టుగా. ఇంత మంచిగా నీళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ పక్కకు ఒక జలపాతం ఉంటే బాగుంటుందని ఉన్న రాళ్ళతోటే జలపాతం చేసిండ్రు, జలపాతం పెట్టేసిండ్రు, దానికి లైట్లు పెట్టిండ్రు. వచ్చిన పబ్లిక్ ముద్దుగా పబ్లిక్ అందరు తిరుగుతూ ఉన్నారు, నిమ్మలంగా నడుస్తూ ఉన్నది. ఇట్లా సంక్రాంతి సంబరము. బయటికి పోదాం పండుగ ఒకసారి అవతల బందుకు. మొత్తానికి శిల్పారామం అంతా తిరుగుకుంటా. ఇక్కడ ఒక ఆడిటోరియం ఉంటుంది, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అంటారు దాన్ని, యాంపీ థియేటర్ అంటారు. ఆడికొస్తే చిన్న చిన్న పోరలు మంచిగా నగలు గిగలు వేసుకొని భరతనాట్యం కూచిపూడి నాట్యం ఆడుతున్నారు. ఎంత ముద్దుగున్నారో చూడండి, పబ్లిక్ చూడండి ఎంతగానో ఉన్నారో. చిన్న పబ్లిక్ లేరు, ముద్దుగా పిల్లలందరూ భరతనాట్యం చేసిండ్రు. ఆ భరతనాట్యం అంతా చూసుకొని బయటికి వస్తే పబ్లిక్ చూడుండేమో చిన్న పబ్లిక్ కూర్చోలేరు, పిల్లలందరూ ఆడుతుంటే ముద్దుగా చూద్దామని. బాగున్నా తమ్మి? మొత్తానికి మనం కూడా మెల్లగా గిడ కూర్చొని ఒక నాట్యం చూద్దామండి, అవతల బందుకు కూర్చుందామండి. మొత్తానికి అన్నమాచార్య కీర్తనలకు నాట్యం చేస్తున్న పిల్లలు చూడండి, అబ్బా మంచిగా చేస్తున్నారు, ముద్దుగా అనిపిస్తున్నది. శిల్పారామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పబ్లిక్ అందరూ వచ్చి నిమ్మలంగా ప్రోగ్రాములు చూస్తున్నారు. చిన్న చిన్న పిల్లలందరూ డ్యాన్సులు చేస్తున్నారు, ముద్దుగా కూర్చొని నిమ్మలంగా చూస్తున్నారు అక్కలందరూ. బాగున్నా అక్క? బాగున్నా. ఎక్కడికి మీరంతా? షేక్పేట నుంచి వచ్చింది అక్క. ఎట్లా నడిచింది పండుగ? మంచిగా జరిగింది, మంచిగా చేసి ముగ్గులు చేసిండ్రు అక్క? మేము అరిసెలు, చెక్కలు, గారెలు, ఓడలు, మళ్ళా పూరీలు, సవారీలు, అన్ని గొబ్బెమ్మలలో వేసినాం. అవన్నీ వేసినాం. అవి వేసినాం, పిల్లల మీద వేసినాం. రేగవాళ్ళ చెట్లు ఉంటుండే కదా, తోట ఉంటుండే, ఆడికే రేగవాళ్ళు తీసుకొని వస్తుండే. మంచిగా ఉంది ప్రోగ్రాంలో వస్తున్నాం. రాలేదు, మా మన్మరాలు చేస్తా పండుగ ఇంటికన్నా వచ్చిన మంచిగా అయితే చూద్దామా అంటే వచ్చిండ్రా అంట. ముద్దుగా ఇట్లా పోదాం పాండి ఒకసారి. శిల్పారామంలో మంచిగా డ్యాన్సులు అవుతున్నాయి. ఇంకొక దిక్కు చూడండి బంతి తోట, బంతినారు ఎంత ముద్దుగా ఉన్నదో. ఆహా, ఒక బంతి చెట్టుకి పచ్చబంతులు, ఒక బంతి చెట్టుకి ఎర్ర బంతులు లాగా ఎంత బాగున్నది కదా. పబ్లిక్ అందరు సంక్రాంతికి బాగా జోరుగా వస్తారని పబ్లిక్ అందరికీ మంచిగా కనబడాలన్న ఆలోచనతోటి చేస్తున్నటువంటి
కార్యక్రమం ఇది. సంక్రాంతి శిల్పారామం ఏక నంబర్ అన్నట్టుగా నడుస్తుంది. పబ్లిక్ మాత్రం చిన్న పబ్లిక్ లేరు. అవతల కోలం పాండి ఒకసారిగా బాగున్నా చెల్లె. సికింద్రాబాద్. ఏంది ఒక్కటి వీడు వీళ్ళిద్దరు. ఈ పాపనా బాబా? ఇది బాబు. ఒకటి వీడు 2 3 4 5 ఎంతమందిని వేసుకొచ్చింది అమ్మ? ముగ్గురు నాకు బిడ్డలు, కొడుకు. ముగ్గురు బిడ్డలే. 2 బిడ్డలు, ఒక కొడుకు. 2 బిడ్డలు, ఒక కొడుకు. ఏం పని చేస్తావు చెల్లె? నేను ఇంటికాడనే వైఫ్. మీ ఆయన పెయింటింగ్ పని. పెయింటింగ్ పని చేస్తాడు. మరి ఏమన్నా ఆలోచన ఉన్నదా నీకు? పెయింటింగ్ ఇట్లా నువ్వు కూడా చేద్దామంటని మీరే చూపెట్టాలి. కాదమ్మా, మీ ఆయన మంచిగా పెయింటింగ్ పని చేస్తున్నాడు. ఎంబడికి బకెట్ పట్టుకునే పని నువ్వు చేయొచ్చు కదా. మరి చిన్న ఉన్నాడు పిల్లగాడు, చిన్నగా ఉండడానికి పోతలేదు. లేకుండా పోతుండే చెల్లెలు. పోతా. మంచిగా వాళ్ళని దీనబెట్టి స్కూల్కి పంపి బాగా చదివి పోతుంది. స్కూల్కి వచ్చినావా బేట? చెప్పు, ఏం పేరు? టన్సిక. టన్సిక, హ్యాపీ సంక్రాంతి. వాళ్ళ అమ్మ చెప్తున్నది ఏదైనా. అవతలికి పోదాం పండి. మన పిల్లలు ముందు కూర్చోవాలి. మన పిల్లలు ఎట్లున్నారో వాళ్ళు అట్లా బొమ్మ దించుతారు. దీన్ని దీన్ని ఏమంటారు? ఈ ఆర్ట్ని ఏమంటారు? పోర్ట్రేట్ అంటారు. ఎంతసేపట్లో వేస్తావు తమ్ముడు? 5 నిమిషాల్లో లేచేస్తావా? ఇప్పుడు ఇట్లున్న పిల్లనైనా 5 నిమిషాలలో వేస్తావు. ఇప్పుడు నేను పెద్దగా ఉన్నా, మరి నన్ను 2 నిమిషాలు ఎక్స్ట్రా. చిన్న పుట్ట పిల్లలని అయితే 5 నిమిషాలు, నా లెక్క పెద్ద మనుషులను అయితే 7 నిమిషాలు అంట. తమ్మి ఎంత తీసుకుంటావు? 500. అంటే ఇంత చేయనికి 500 మరి సరిపోతుందా? ఏడ నేర్చుకున్నావు తమ్మి కళంతా? ఫైన్ ఆర్ట్స్. ఏం పేరు తమ్ముడు నీ పేరు? మహేష్. ఏడ ఆర్ట్ కాలేజ్ అంటే? తెలుగు యూనివర్సిటీలో చదువుకున్నావా? తెలుగు యూనివర్సిటీలో చదువుకొని మంచిగా ఈ తమ్ముడు బుడదాన్ని ఒక్కదాన్ని దించితే 500 అంట. నా సొంతలోని ఒక్కరిని దించితే 700 అంట. 500 7 నిమిషాలు. మహేష్ కలుద్దాం తామి మళ్ళా. సంతోషం అనిపించింది నన్ను మంచిగా. ఇది నేర్చుకున్నా కూడా రోజుకు 5 మంది వేస్తే చాలుతామి. నువ్వు అక్కడ చల్లవని పెళ్ళైందా నీకు? చూస్తా, లేకుంటే సంబంధం ఏమన్నా అయిపోయిందట. పెళ్ళి అయిపోయిందట మహేష్, లేకపోతే సంబంధం చూస్తుంటే లేదు. మొత్తానికి పోతనే ఉన్నాం మనం. ఇట్లా శిల్పారామం అంతా గిర్ర తిరుగుతుంటే చిన్న పబ్లిక్ కాదు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. బొమ్మల కొలువు పెట్టిండ్రెమ్మ. ఇడ చిన్న ముద్దుగా లేదు, ఇది బొమ్మల దుకాణం ఉన్నట్టున్నది. ఆహా, సంక్రాంతి పండుగకు మామూలుగా బాగా అచ్చలే. సంక్రాంతి పండుగకు మనకేమో దీపావళి పండుగకు మనం బొమ్మల కొలువు పెడతాము. సంక్రాంతి పండుగకు ఆంధ్ర దిక్కోళ్ళు అంతా బొమ్మల కొలువు పెడతారు. బొమ్మల కొలువు చూడండి ఎంత మంచిగా పెట్టిండ్రో. ఏమన్నా ముద్దుకున్నదా? అష్టలక్ష్ములు మంచిగా. ఈడ కింద అష్టలక్ష్ములు, ఆడ వ్యవసాయము, ఇల్లు, రాములవారు, ఈయన విష్ణుమూర్తి. ఆడనేమో మహాభారతము, కుంతిదేవి కళ్ళకు గంతలు కట్టుకున్నది చూడండి. అబ్బా, అదైతే ఇగో ఇది నేను గుర్తుపడతా. చిన్నగున్నప్పుడు మాయబజార్ సినిమాలో వివాహ భోజనంపు వింత అయిన వంటకం అని ఒక పాట వస్తుండే. ఆయన అన్ని గట్టొచ్చుడు అన్ని పెట్టుకుని ఆయన తినేస్తుండే. మస్తు ఏడుస్తుంటే నాకు ఒకట నీయలేదని. ఇప్పుడు తెలిసిపోయింది అది టీవీలో వస్తుంది, అది నియం కాదని. అది ఆడేమో దశావతారాలు ఉన్నాయి చూడండి మొత్తం మీద. ఇవన్నీ దశావతారాలు మీద డ్యాన్స్ ఆడుతున్న పాపలు ముద్దుగున్నారు కదా. కింద దశావతారాలు ఉన్నాయి, మీదనేమో గంపలెత్తుకొని పని చేస్తున్నారు చూడండి రైతులు. మంచిగా యోగా చేస్తున్న సాములు ఉన్నారు చూడండి. ఇడ యోగా చేస్తున్న సాములు చిన్నగా బొమ్మలు పెట్టలేదు, ముద్దుగా ఉన్నాయి బొమ్మలన్నీ. బొమ్మల కొలువు కూడా పెట్టిండ్రు. ఇడ పబ్లిక్ అంతా బాగా తిరుగుతున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ ఎంబడి వాడి నేను కూడా తిరుగుతున్నా. ఏమేమి ఉన్నాయి ఈడ అసలు. అబ్బాగిడ మళ్ళీ బంతితోట మంచిగా అనిపించింది నాకు. లోపల రంగురంగుల పూలు, గులాబీ పూలు. ఈ గులాబీలు అంటే ఇవి మామూలు గులాబీలు కాదు, వేరే గులాబీలు. బంతి నారు. అసలు మన ఊళ్ళల్లో ఎట్లుంటుందో, ఊళ్ళల్లో ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా, అంత ముద్దుగా మొత్తం శిల్పారామం అంతా తీర్చిదిద్దిండ్రు. బాగున్నది. నేను కూడా వచ్చి మెల్లగా తిరిగిన కాళ్ళుంటే కాళ్ళు నొచ్చినాయి. ఇక నా లెక్క కాళ్ళు నచ్చిన పెద్ద మనుషులు అంతా ఇట్లనే కూర్చున్నారు. మా సైజ్ అంతా మేము ఆడిపోయినా కూర్చున్నాడే. అక్క
పుసుకున్న నిన్న అన్నాను అనుకో నేను జర దొడ్డుకుంటా కదా నాకు కాళ్ళు నొస్తాయి అక్క ఊరికే అందుకనే కూర్చుంటా గమన. ఏ ఊరు మీరు? వనస్థలిపురం. అమ్మ మీ సొంత ఊరు? మాదే షాద్నగర్. షాద్నగర్ దగ్గర. ఏం చేసిండ్రు మరి పండుగకు? మేమా నువ్వులుండలు, పాలు. అక్క నమస్తే. ఏం పేరు అక్క? పుష్పలత. పుష్పక్క నీ కోడలు అయిమే? కోడలు నేసుకొని అత్త శిల్పరామంకి వచ్చింది, లేకపోతే అత్త నేసుకొని కోడలు శిల్పరామంకి వచ్చింది. మంచిగా తిప్పుతుంది అక్క నీ కోడలు? మంచిగా తిప్పుతుంది. మంచిగా తిప్పుతుంది. మీ అత్త నేసుకొని మంచిగా పోతావు ఎటు పడితే అటుగా. మీ ఆయన వచ్చినా రాకపోయినా నడవతామా మనం పోదామంటావా? ఏం లేదు రావాలి, మీ ఆయన రావాలి మళ్ళా. మరి ఉండాలి కదా పర్సు ఇవ్వాలి, పర్సు ఇచ్చేసి పోనాలి. ఆయన వస్తే రాకపోతే పర్సు ఇచ్చేసి పోయింది అంటే మా నిమ్మలంగా మనం పోవచ్చు కదా. అంత తిరగలేం కదా. ఏదైనా అంత ఒక సోపతి ఉంటే నిమ్మలంగా ధైర్యంగా తిరగొచ్చాను. పాపము నిమ్మలంగా ధైర్యంగా తిరగొచ్చని ఆ చెల్లెలు వాళ్ళ అత్తని వేసుకొని మంచిగా వచ్చింది. ఒక్కసారి మనం మళ్ళా మొదలు వచ్చిన తోరణం ఏదైతే ఉన్నదో గంగిరెద్దులను ఆడించుకుంటా గంగిరెద్దుల కాడికి వచ్చిన తోరణం ఏదైతే ఉన్నదో ఆడికి వచ్చినాము. ఏం పేర్రా? లక్కీ అని పిలవండి. లలితేంద్ర కానీ లక్కీ అని పిలవాలనంట విని. లక్కీ ఏంది సంగతి? ఏం చదువుతున్నావు బేట? 7th క్లాస్ చదువుతున్నా. ఏ ఊర్రే మీది సొంతము? ఆంధ్రప్రదేశ్, అక్కడ గుంటూరు పక్కకు. తమ్ముడు ఎట్లా అనిపిస్తుంది శిల్పారామం? చాలా అద్దెపోతుంది. ఇక్కడ ఎద్దులవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంక్రాంతికి మంచిగా ఉంది. ఇక్కడ వస్తే అందరు సంతోషంగా ఉంటారని నాకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలు కూడా చెప్పండి మా లక్కీగాడు. కృతజ్ఞతలు కాదు రా, కృతజ్ఞతలు. పాపం వాడు చిన్నాడు కదా వాడికి అదనికి రాలేదు. పేరేందక్క? అనసూర్య. అనసూయక్క ఏడికెంచి మీరు? వరంగల్ నుంచి ఇక్కడ అమ్మాయి కాడికి వచ్చాను. అమ్మాయి దగ్గరకు వచ్చినావు. అమ్మని పిలుచుకున్నావు పండుగకు నువ్వే? అమ్మమ్మని పిలుచుకున్నావు. అమ్మ చిన్న పెడతా మేము. అమ్మ కూడా ఉంది. మొన్న కూడా చూసాం కానీ మీరు మాట్లాడుతున్నాం. మా పాప యూట్యూబ్ ఛానల్ ఉంది మా పాపకి. ఈ బుడ్డదాని కంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందట. ఇగో యూట్యూబ్లు గీట్యూబ్లు కాదు, మంచిగా చదువుకో ఫస్ట్. పెద్ద కలెక్టర్ కావాలి కదా. కలెక్టర్ అవుతావా యూట్యూబర్ అవుతావా? కరెక్ట్ యూట్యూబర్. అక్క అయ్యో పాప మీ అక్కకి నేను అంటే ఎంత ప్రేమను నన్ను చూస్తావు. ప్రేమ అందరి ప్రేమ ఇట్లనే ఉండాలి. సంతోషం. నీ పేరేంది బేట? పావని. పావని అమ్మ. అమ్మమ్మని పిలుచుకున్నావు పండుగకు. ఏం చేస్తావు నువ్వు? ఇక్కడే ప్రైవేట్ జాబ్ చేస్తాను. పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు. ఒక కొడుకు. పావని వాళ్ళ అమ్మమ్మని పిలుచుకున్నది పండుగకు. అక్క అమ్మ పిలుచుకుంది. అమ్మ పిలుచుకుంది. ఓయ్ అమ్మ ఇక్కడ రా. ఏం పేరు రా నీ పేరు? సుజాత. సుజాత అమ్మ. మేము ఇక్కడే కొండాపూర్లో ఉంటాం. కొండాపూర్లో ఏమన్నా కొలువు చేస్తావమ్మా? టీచరా అమ్మ? మీ అమ్మని పిలుచుకున్నారు. మీ అమ్మమ్మ ఉన్నదంట కదమ్మా. ఈ త్యాపక మనం కలుద్దాము. 4 తరాలు 5 అయినరు. నీ పేర్రా? పద్మ. పద్మమ్మ. నువ్వెక్కడ? ఇక్కడే హౌసింగ్ బోర్డ్. బాయ్ అక్క బాయ్ పోయేస్తా. నువ్వేం చేసినావు మరి పండుగకు? అరిసెలు, కారపూస. కాదమ్మా ఈ వంటలు చేసుడేనా లేకపోతే ఇంకేమైనా పిల్లలకి ఏమైనా నేర్పిండ్రా? పిల్లలకు నేర్పిస్తాం. పాటలు అన్ని నేర్పిస్తాం. పిల్లలకు పాటలు గిట్టలు అన్ని నేర్పిస్తారా? అంటే నారండి ఒకసారి బయటికి పోదాం. ఎంత ముద్దుగా కుండకి ఎంత బాగా డిజైన్ చేసిండ్రు. ఇవన్నీ మన తిప్పుడు ముగ్గులు. పెద్ద కుండ నాంతున్న కుండ ఇది, చిన్న కుండ కాదు. ఎంత పెద్ద కుండ పెట్టిండ్రో చూడండి. మంచిగా ఉన్నది, అందంగా. బాగానే అతమ్మి పుట్టదాని రంగు చూడండి. ఫ్రాక్ ఎంత ముద్దుగా వేసిండ్రు. ఏడికెంచి తమ్మి మీరు? అక్క మాది యాక్చువల్గా మాది వరంగల్ అక్క. వరంగల్ మాది. ఈడనే ఉంటున్నాము. ఇక్కడ మన ఈసుగూడ ఉంది కదా. ఈసుగూడ దిక్కుంటా ఉంటున్నాము. నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్. ఏం పేరు తమ్మి? నా పేరు చుక్క శ్రీనివాస్. చుక్క శ్రీనివాస్ అంటే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈ తమ్ముడు. మా ఫ్యామిలీ తీసుకొని మా తమ్ముని పిల్లలు. తమ్ముని పిల్లలు గీడు మరి తమ్ముని కొడుకు, తమ్ముని కూతురు, మిసెస్. ఈ రోజు ఫెస్టివల్ కాదని చెప్పి శిల్పారామం తీసుకొచ్చిన. పొరలను వేసుకొని వచ్చినవి. ఎప్పుడన్నా అడుగుతారా ఏందే పెద్దనాయన ఏడికి తిప్పవని అడగరా? పొరలు అడుగుతారని తీసుకొచ్చిన నేను. తీసుకుపోతాడు అరా మీ పెద్దనాయన ఎప్పుడన్నా ఎడకన్నా? ఏమైనా ఇట్లా బయటకు నా పెద్దనాయన ఐస్ క్రీమ్ తినిపి అంటే తీసుకుపోతాడా? తమ్ముడు ఇప్పుడు వరంగల్ వాళ్ళు కదా మీరు. సంక్రాంతికి వరంగల్ ఒక రకం ఉంటది, హైదరాబాద్ లో ఒక రకం ఉంటది. ఎట్లున్నది సినిమాలు ఎట్లా నడుస్తున్నాయి? సినిమాలు పర్లేదక్క. ఇప్పుడు
కొంత ప్రభుత్వం కూడా కొంత హెల్ప్ చేయాలి కార్మికులకు. ఏ ప్రభుత్వం వచ్చినా మాటలే చెప్తుంది కానీ మాటలే చెప్తాను తప్ప చేతులైతే లేదు, దరిదాపుతో లేదు. మన తెలంగాణ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ చాలా మందికి ఇల్లు లేవు, కానీ కిరాయి ఇళ్ళనే ఉంటారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా అసలు అది ఆ సమస్య తీరుస్తుంది. మొత్తం కొడితే ఒక 10-15 మంది ఉంటారు అక్క మ్యూజిక్ డైరెక్టర్స్, ఏళ్ళెమ్మెల్యేకి పెట్టేళ్ళు ఉంటారు. ఇస్తే ఏమింది వాళ్ళకు, ఫ్లాట్స్ ఇస్తే ఏంది? పాపము చూడండి, కిరాయికి ఉన్నారా అంట మ్యూజిక్ డైరెక్టర్లు అందరు తెలంగాణలో లెక్క పెడితే 15 మంది ఉంటారా అక్క. సినిమాలు చేసేటోళ్ళు మాకు ఇస్తే ఏమైంది అంటున్నాడు చుక్క శ్రీనివాసి తమ్ముడు. నువ్వు ఏం సినిమాలకు చేసినావు? స్నేహమే తోడుగా, గ్యాంగ్స్టర్ నయం బాయ్, గ్యాంగ్స్టర్ నయం సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఫోక్ సాంగ్స్ మన వరంగల్ ఫోక్ ఉంటాయి కదా, చాలా తమ్ముడు ఒక సంక్రాంతి పాట పాడింది, దండం పెడతా. నాకు పాటలు అంటే మస్తు ఇష్టం తమ్మి. ఇప్పుడు డైరెక్ట్ సంక్రాంతి పాట ఎట్లా పాడినాక సంక్రాంతి పాటలు మస్తు ఉంటాయి కదా తమ్మి. సంక్రాంతి పండగ వచ్చే సంబరాలే లేకపోయేది అట్లుంటా చూడు. ఆడస్త జానకి నేను బాగానే వాడతా, నువ్వు వాడు. పాట కాదు, వరంగల్ సారంగ పని పాట. ఏముంది అక్క సినిమా పాట అంటే, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కోడి పంద్యాలతో కొత్త అల్లుళ్ళతో ఇంటింటా ఏముంటాయి సంబరాలు, సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంటారు. పాటలు బాగానే వచ్చినట్టున్నాయి. ఏం పాట పాడతావు చెప్పు? ఆయన వాడుతుంటే నేను వాడినా. నిజంగా సంక్రాంతి అంటే సంక్రాంతి ఊళ్ళల్లో అంటే మనకు పొలాలు వస్తాయి కదా తమ్మి, పంటలు వచ్చే సమయం కాబట్టి సంక్రాంతి పెద్ద పండుగ. పంటలు వచ్చినప్పుడే కదా మరి కొనుక్కునేది. 4 బట్టలు కొనుక్కున్నా, 4 ఏమైనా వేరే ఏం కొనుక్కోవాలని అనుకున్నా, కుదబెట్టిన సామాన్లు అన్ని ఇడిపించుకోవాలనుకున్నా గిదే మనకు ఊళ్ళల్లో రైతులకు. మరి చాలా మంది చెప్పరు, ఇట్లా సిగ్గుపడతారు. కానీ ఇప్పుడు పండుగ మొత్తము పంట వేసినప్పుడు కావాలనా, అయినప్పుడు తీసుకుపోయిరా, మళ్ళీ పంట వచ్చినాకనే వస్తాయి అవి ఇంటికి. అవన్నీ వచ్చేది ఇప్పుడే కాబట్టి పండుగ. అడవిళ్ళకి ఎక్కువ పండుగ, ఎందుకంటే గందుకే. అవునా కదా చెల్లి? పంట చేతికి వస్తుంది, ఇప్పుడు కోస్తారు అమ్ముతారు కాబట్టి. మేము ఇక్కడ కొడుకు. చెప్పు నీ పేరేంటి? నీ పేరేంద్రా? నా పేరు చక్రి. చక్రిగాడు వీడు, ఒక చుక్క శ్రీనివాసు, ఒక చక్రిగాడు. మొత్తం సంగీత దర్శకులు అందరు నాకు వినే దర్శకులు. నా పేరు కవితక. ఏం చేస్తావు చెల్లె? నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్. అదే ఖర్చు పెట్టించిన మీ ఆయనతో శిల్పరామం బొమ్మలు అన్ని కొన్నారు, బొమ్మలు పిల్లల కోసం. బొమ్మలు కొన్నారంటే చాలా సంతోషపడాలి చెల్లె. ఫోన్లు కొనిపిమంటే ఏడాలి కానీ మనము పోరలు పాపం బొమ్మలు కొనిపిమన్నారా అంటే నిజంగా సంతోషపడాలి. కరెక్ట్ అక్క, నువ్వు చెప్పింది కరెక్ట్. అందుకే బొమ్మలే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా బొమ్మలకి. పాట వచ్చా నీకు? పాడు పాడు. బై 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 బైలోరే బైలోరే బలి బలికే బైలోరే బలి బలికే పరసుల పలినే బైలోరే వాడకట్టు ఆడోళ్ళంతా పడు వాడకట్టు రావాలంతా పాడచలే. ఎంత ముద్దుగా, ఇంత కూడా సిగ్గువాడకుండా ముద్దుగా వాడింది. నీ నగ మాత్రం చాలా ముద్దుగున్నది, చాలా నచ్చింది నాకు. శంకు చక్రాలు పెట్టుకున్న నగేసుకున్నది, బాయిలో మాత్రం బలివాళ్ళ కిందని పాడవాడి. ఇంతమంది పబ్లిక్ అందరితోటి వాళ్ళకరిచ్చి మాట్లాడుతుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది. వెనకకెంచి వీళ్ళు అంటే కొంచెం దూరం కెంచి వచ్చినట్టు. ఏడుకెంచి వచ్చినావురా? హైదరాబాద్. మీరు ఏ ఊరు తమ్ముడు? ఆంధ్ర. ప్రకాశం జిల్లా అంటే నాకు ఒకటే ఎరక, ఒంగోలు. ఒంగోలు ఒకటే ఎరక. ఇంకోటి అది సినిమాలో చూపిస్తారు చూడరాడు, రక్తం దాగేసి ఒక్క ఉరుకుడు ఉరుకుతుంటారు దొంగ ఊళ్ళో. అది ఏం ఊర్రా తమ్ముడు? ఉంటది గుంటూరు కాడ, నీకు తెలియదు. రక్తం అది పంది రక్తం దాగి వేటపాలెం గదొక తెలుసు. వేటపాలెం అంటే సినిమాలో చూసిన, అందుకని వేటపాలెం తెలుసు, ఒంగోలు తెలుసు. అట్లా ఇప్పుడు ఏమేమి చేద్దామంటాను వచ్చిన వీడికి? చూద్దాం. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం, మియాపూర్లోనే ఇక్కడే ఉండి వస్తాం. 10 సంవత్సరాల నుండి తిరుగుతున్నారు అంటే ఎట్లా అనిపిస్తుందమ్మా? ఈ చేపకి పబ్లిక్ ఎక్కువ ఉన్నారులే. పబ్లిక్ బాగుంది, మంచిగా ఉంది, అంత బాగుంది ఇక్కడ, అందుకే వస్తున్నాం.
పబ్లిక్ మంచిగా ఉంది. ఊరెళ్ళిన ఫీలింగ్ ఉందమ్మా. అన్న నేను ఒక ముచ్చట అడుగుతా. చెప్పు. వెనకటికైతే ఇప్పుడు మనకు పండుగ వస్తేనే మటన్ వండుకుందరు, పండుగ వస్తేనే కోళ్ళని కోసుకుందరు, పండుగ వస్తేనే బట్టలు కొనుక్కుందరు. అవును. ఇప్పుడు దావత్ హాలిడే ఇచ్చిండ్రా అంటే దావత్ సండే కోసుడే ఒక పిల్లగాడు చెప్తున్నాడు చూడు. పోరలకైతే అసలు ప్రతిదీ ఎట్లా అనిపిస్తుంది పండుగ? పండుగ అచ్చం మా ఊర్లో ఉన్నట్టు ఉంది. ఒక కోడి పందాలు తప్ప మిగతా అన్ని దొరికినాయి ఇక్కడ. కోడి పందాలు తప్ప మిగతా అన్ని దొరికినాయి. మళ్ళీ ఏడాదికి శిల్పరామంలో కోడి పందాలు అడుగుదాము. మీరు కోడి పందెం పెట్టించాలి. నేను 4 కోళ్ళు పెంచుకొని వస్తే నేను పోయి కోడి పందెం పెట్టించాలి. కోళ్ళు అంటే ఇష్టమే తమ్మి, కోళ్ళు పెంచుకుందామండి. 4 కోడి పందానికి 4 కోళ్ళు నేను కూడా పెంచుకుంటా. హైదరాబాద్ లో కోడి పందాలు తప్ప అన్ని దొరికినాయి అంటున్నారు. హైదరాబాద్ శిల్పరామంకి వచ్చిన తమ్ముళ్ళు అకైలేన్లు బుడ్డ చెల్లెన్లు అదేటో బాయిలను బలివాళ్ళ కింద అన్నది అటు పోయింది. మొత్తానికైతే ఇట్లా నడుస్తుంది. అవతల బందుకు పోయి చూద్దామండి బయట ఏమన్నా ఉన్నాయేమో. మొత్తానికి పార్కులో అంతా తిరుగుతుంటే ఒక అక్క ఎందుకట్లా అట్లా తీసుకున్నాం మేము తినొద్దా? ముద్దుగా అన్న దగ్గరికి తీసుకున్నది అక్క. కవర్లు వేసుకొని కూర్చొని ఇద్దరు భార్య భర్త మురుకులు తెచ్చుకున్నారు, తింటున్నారు. అన్న ఏ ఊరన్నా? మాది అమలాపురం ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం. 20 years నుంచి ఇక్కడే ఉంటున్నాం. అన్న పోలేదా అన్న మరి ఊరికి పండగకు? అంటే ఈసారి వెళ్ళలేదు, పిల్లలు వెళ్ళారు, మేము వెళ్ళలేదు ఇంక ఈరోజు. ఇక ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలా. అక్కడిక్కడ ఈ చేపకు పిల్లలు అయినరని అన్నోళ్ళు ఉన్నారంట. అన్న ఏం పని చేస్తావా? నేను బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా చేస్తా. గోల్డ్ అప్రైజర్గా? బంగారం కుదబెట్టాలంటే బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ రావాలి. ఆయన వచ్చి బంగారం ఎంత కేట్ ఉన్నది, ఎంత ఏమంటారన్నా, ఎంత సొక్కం ఉన్నది, ఎంత కేట్ ఉన్నది అనేది చూసుకొని మనకు రాసిస్తాడు. రాసిస్తే బ్యాంకు వాళ్ళు మనకు లోన్ ఇస్తారు. నాకు ఎరక అప్పుడు మేము మా పంట కోసం అని పెట్టినుంటే మీ బ్యాంకులో పెట్టినప్పుడు నాకు ఎరక ఇది గోల్డ్ అప్రైజర్ వస్తుందని. అన్న ఎట్లా నడుస్తున్నది దంద మరి? బాగానే ఉంది. బాగానే ఉంది. కెనరా బ్యాంక్ మాది. బాగానే ఉంది. రోజుకు 2-3 వస్తాయా అన్న? రోజుకి 15 నుంచి 20 వరకు లోన్ వస్తాయి. పాపం 15 మంది పెడతారు అన్నట్టు. 15 to 20. ఏదైనా మంచి బంగారం మీద పైసా పెట్టడం అంటే మంచిదే అన్న. కానీ ఇంతగానం ఎట్లా కొండ ఎక్కినట్టు ఎక్కిపోయింది అది. మళ్ళీ దిగుతుందండి. నిన్ను ఏమి చెప్పు దిగుతుందా అంటే నేను నమ్మి కూర్చుంటా. దిగుతుంది పర్లేదు. ఎంత దిగుతుండొచ్చు నాన్న? మేము కొనుక్కోవచ్చు మళ్ళీ 1,00,000 వరకు వస్తుందా కిందకి? 1,00,000 రాదు కానీ దిగుతుంది రేటు 110 అలా రావచ్చు. 1,10,000 అలా. అన్న కెనరా బ్యాంక్ లో పని చేస్తాడు. అన్న పేరు ఏంది? నా పేరు నమశివాయ. అన్న పేరు నమశివ. అన్న ఇది నిజమేనా? నమశివాయ వద్దే నిజమేనా? అన్న పేరు నమశివాయ నేనా? ఓం నమశివాయ అనుకోవాలి మనం అంటాను కదా నేను అప్పుడప్పుడు. ఇగో ఈ అన్న పేరు నమశివాయనే. అన్న ఇప్పుడు 1,10,000 దాకా మళ్ళీ వస్తుండొచ్చునా? రావచ్చు. గోల్డ్ అప్రైజర్ అన్న కాబట్టి అన్నను అడుగుతున్నా. 1,10,000 దాకా రావచ్చు. అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే సంక్రాంతి పండుగ మీ ఊళ్ళో? మా ఊళ్ళో బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది. ఈసారి మేము మిస్ అయ్యాం వెళ్దాం. అన్నాడ మీ ఊళ్ళో కోడి పందాలు ఉంటాయా అన్న? అబ్బో కోడి పందాలు చెప్పే పనే లేదు, అంత కోట్లలోనే. కోట్లలో ఆడతారన్న కోడి పందాలు? నేను ఒక్కసారన్నా పోకపోతే ఒక జాతకు పోయినా కానీ యాది లేదు. ఇప్పుడు తప్పనిసరిగా రండి. మళ్ళీ ఏడాది మనం పోదామన్నా నువ్వు నేను వదినే అమలాపురం వదినేమా మళ్ళీ ఏడాది కలిసి పోదాం మనము అమలాపురంకు. ఎందుకంటే నాకు ఇక మళ్ళీ మీరు ఉన్నారు అనుకో ధైర్యం ఉంటుంది. ఎవరన్నా ఉన్నారు మా వాళ్ళు అనుకొని పోతాం. మళ్ళీ మీరు హైదరాబాద్ తీసుకొచ్చి దించుతారు కదా. మేము తీసుకొస్తాం. మళ్ళీ ఏడాదికి కోడి పందాలు చూపించనికే ఓం నమ శివాయ అన్న నేమంటుండో ఓం నమ శివాయ అంటుండో నాకు తెలియదు కానీ తీసుకపోతా అంటున్నాను. పోయేస్తాను అన్న అట్లా పోతా మెల్లగా. మంచిగా వచ్చి నిమ్మలంగా సంచులు గించులు అన్నీ పెట్టుకొని ఇలా వాటర్ బాటిల్ పెట్టుకొని అట్లనే కూర్చున్నారు వచ్చిన వాళ్ళు. పిల్లలందరినేమో ఆడుకుంటుంటే పాపం తల్లులందరూ ఇట్లా కూర్చున్నారు. సంచులు మీకు ఇచ్చి వాళ్ళు తిరిగినారమ్మా. మీ పిల్లలు తీసుకురాలేదా? తీసుకొచ్చామమ్మా. ఏరి మరి పిల్లలు బోటెక్కెళ్ళారు. వాళ్ళు బోటెక్కడు చిన్న పెద్ద లైన్ లేదు ఒడుస్తుంది అది బోటెక్కుడు. పర్వాలేదు ఆడుకుంటారు. కొంచెం పెద్దోళ్ళే. కొంచెం పెద్దోళ్ళే తిరుగుతారని వదిలేసిండ్రు. మీరు ఎక్కడోళ్ళమ్మా? సంగారెడ్డి. మా సంగారెడ్డి వాళ్ళు అంటే ఈ పిల్లలు సంగారెడ్డిలో ఏడుంటారు మీరు? ఓరా పిట్లం కోవలే. అంత దూరంకెంచి ఈడేడు ఉంటున్నారు? బంజారాహిల్స్లో ఉంటాం. బంజారాహిల్స్ ఉంటారు. ఏం చేసుకున్నారమ్మా పండగకి? ఏం చూద్దామని వచ్చిండ్రు? ఇక్కడ అది బాగుంటాయి కదా అందుకే చూద్దామని వచ్చినాం.
మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న శిల్పారామంలో జోరుగా సంబరాలు నడుస్తున్నాయి. మొత్తం విలేజ్ కాడ అంత కళారూపాలు నడుస్తున్నాయి. అవతల బందుకు గంగిరెద్దులు ఉన్నాయి, ఇవతల బందుకు గంగిరెద్దులు ఉన్నాయి, ఎరకలసా అని ఉన్నది. రకరకాల కళారూపాలు పిట్టల దొరతో సహా అందరు ఉన్నారు. మన ఊరికి పోతే ఎట్లుంటుందో అట్లున్నది. బోటింగ్తో సహా అన్ని బాగున్నాయి. జలపాతం ఉన్నది. ఏమన్నా ఉన్నదా? పబ్లిక్ చిన్న పబ్లిక్ కాదు, జాతర సాగినట్టు సాగుతున్నది. ఊళ్ళకి ఓనోళ్ళు అందరూ హైదరాబాద్కి వచ్చి పాపం మాదాపూర్లో ఉన్న శిల్పారామంలోనే మంచిగా తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇది సంక్రాంతి పండుగ పూట శిల్పారామం కాడికించి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి రేపు కలుస్తా. శనార్థులు.